ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనం ఈ భాగాన్ని చూడడం జరిగింది. 4 అధ్యాయం 34 నుండి 38 వరకు మనం లాస్ట్ క్లాస్‌లో చూసాము. అందులో సువార్త గురించినటువంటి వివరణ ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులతో చెప్పడం జరిగింది. మనం ఆల్రెడీ 4 అధ్యాయం మొదటి వచనం నుండి 30 దాదాపు ఆ చాప్టర్‌లో ఎక్కువ భాగం సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు దేవుని యొక్క రాజ్య సువార్తను ఎలా ప్రకటించాలి అనే దాని గురించిన వివరణ కనీసం మనం 2 టైమ్స్ మనం ప్రాక్టికల్ గా స్టడీ చేయడం అనేది జరిగింది. చెప్తూ దాంట్లో ఏమంటా అంటే ఆ మిమ్మును పంపాను, మీరు యజమానుడు పంపిన దాసుల్లాగా మీరు పనిచేయాలి. అంటే విత్తేవాడు ఏ విధంగా కష్టపడతాడో కోసేవాడు కూడా కష్టపడాలి. విత్తేవాడికి కోసేవాడికి నిత్య జీవార్థమైన ఫలం ఉంటుంది. ఎప్పుడు విత్తాలి, ఎప్పుడు కోయాలి అనే దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది. దాని గురించి మనం లాస్ట్ క్లాస్ లో మనము నేర్చుకున్నాం. అయితే జీతం ఉంటుంది, అది నిత్యము ఉండేది, నిత్య జీవార్థమైన ఫలము అని కూడా మనం లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం. ఆ తర్వాత 4 అధ్యాయం 44 వచనంలో ప్రవక్త స్వదేశములో ఘనత పొందడు అని యేసుక్రీస్తు వారు చెప్పింది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే హౌ ట్రూ ఇట్ ఈస్ అనిపిస్తుంది. అంటే గర్క ముర్గి దాల్ బరాబర్ అని ఒక సామెత కూడా ఉంది. గర్క ముర్గి దాల్ బరాబర్, ఇంట్లో చేసిన కోడి కూర పప్పుతో సమానం అన్నమాట. పొరుగుంటి పుల్ల పొడుగురు రుచి ఉంటుందనే సామెతలు చొప్పున ఆ ప్రవక్త స్వదేశంలో ఘనత పొందడు. అందుకని అప్పుడప్పుడు నాకేమనిపిస్తుందంటే ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క రిలేషన్షిప్, వాటి యొక్క వాల్యూ కరెక్ట్ గా అర్థం కావాలంటే కొంత గ్యాప్ రావాలి. అదే పనిగా పని కట్టుకొని భర్త ఒక నెల రోజులు ఏదైనా క్యాంప్కి వెళ్ళాడు అనుకోండి, అప్పుడు భర్త లేని విలువ, తండ్రి లేని విలువ ఫ్యామిలీకి అర్థమవుతుంది. అలాగే ఆమ్, ఉమ్, భార్య కొంతకాలం ఆ, ఏదో ఏదో ఒక పని మీద ఒక ఒక 1 వీక్ 2 వీక్స్, వాళ్ళు 1 వీక్ జారులండి, వాళ్ళు లేకుంటే అసలు ఇల్లు గడవదు. వాళ్ళు ఒక 1 వీక్ లేరు అనుకోండి, ఇల్లంతా అతలాకుతలం అయిపోతుంది. అప్పుడు భార్య విలువ కానివ్వండి, తల్లి విలువ కానివ్వండి, ఇంట్లో అందరికి అర్థమవుతుంది. సో ఒక వ్యక్తి యొక్క విలువ సర్వసాధారణంగా ఏమవుతుందంటే రోజు చూసి చూసి ఆ పెద్ద లెక్క ఉండదు. సర్వసాధారణంగా ప్రతి బోధకుడు ఇంట్లో ఇదే స్టోరీ, ప్రతి ప్రవక్తతో ఇది ఇదే స్టోరీ. మరి యేసు ప్రభు 7 అధ్యాయంలో మనం చూస్తాం, సొంత సోదరులు కూడా యేసును క్రీస్తుగా వాళ్ళు అంగీకరించలేదు. 7 అధ్యాయంకి వచ్చినప్పుడు దాని గురించి చూస్తాం. ప్రవక్త స్వదేశములో ఘనత పొందడు అని ఒక సామెత చెప్పినట్టుగా చెప్పాడు. హౌ ట్రూ ఇట్ ఈస్. ఆ తర్వాత 4 అధ్యాయము 45 వచనంలో ఒక మాట మనం ఏం అర్థం చేసుకుంటామంటే, 4 అధ్యాయం 45 వచనం, గలిలయులు కూడా ఆ పండుగకు వెళ్ళువారు గనుక యెరూషలేములో పండుగ సమయమున ఆయన చేసిన కార్యములన్నీ వారు చూచినందున ఆయన గలిలయకు వచ్చినప్పుడు ఆయనను చేర్చుకుని, ఆయన చేర్చుకున్నారు. ఎంచేత చేరుకున్నారంటే ఆయన చేసిన కార్యములను బట్టి వాళ్ళకి అర్థమైంది, ఈయన ఒక సామాన్యమైన వ్యక్తి కాదు అనే విషయం మనకు అర్థమైంది. ఆ తర్వాత 4 అధ్యాయము 46 నుంచి కనుక మనం చూసినట్లయితే 54 వచనం వరకు చివరి వరకు యేసుక్రీస్తు వారు ఇక్కడ చేసినటువంటి ఒక సూచక క్రియ గురించి ఆ మనము చూడగలం. నేను చదువుతాను చూడండి, దాని గురించి నేను చదువుతాను. తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలిలయలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలిలయకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వెళ్లి తన కుమారుడు చావ సిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి ఆయనను స్వస్థపరచవలనని వేడుకొనెను. యేసు సూచక్రియలను సంహాత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయనను వేడుకొనెను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకను వెళ్ళుచుండగా అతని దాసులు ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పారు. ఏ గంటకు వాడు బాగుపడనని వారిని అడిగినప్పుడు వారు, నిన్న 1 గంటకు
జ్వరము వారిని విడిచెనని అతనితో చెప్పారు. నీ కుమారుడు బ్రతికున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తండ్రి తెలుసుకొనును గనక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. ఇది యేసు యూదయ నుండి గలిలయకు వచ్చి చేసిన రెండవ సూచకక్రియ. మొదటి సూచక్రియ మనం ఆల్రెడీ చూసాం. ఏమిటది? అది నీటిని ఆయన ద్రాక్షరసంగా మార్చడం అనేది మొదటి సూచక్రియగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆ గలిలయలో రెండవ సూచక క్రియ చేయడం అనేది మనం చూస్తాం. ఇక్కడ మనం గ్రహించాల్సినటువంటి ఒక 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 పాయింట్ ఏంటంటే, దాదాపు ఇటువంటి సన్నివేశమే అది కూడా కపెర్నహూములో జరిగింది. ఇటువంటి సన్నివేశమే మనకు మత్తయి సువార్తలో కనబడుతుంది. కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. అది ఇది ఒకటేనా నా అని. మీకు చూపిస్తాను. ఎందుకంటే అట్లీస్ట్ మనం ఈ సువార్త చదువుతున్నప్పుడు మిగిలిన సువార్తలన్నీ మనం స్టడీ చేయట్లేదు కాబట్టి మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఒక ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండటానికి దీన్ని మీకు గుర్తు చేస్తున్నాను. మత్తయి సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుండి 13వ వచనం వరకు కూడా దాదాపు అది కూడా కపెర్నహూములో జరిగిందే. అక్కడ కూడా దాదాపు ఇటువంటి సన్నివేశం. కానీ అది ఇది ఒకటి కాదు. ఎందుకు కాదు అంటే, ఇక్కడ స్పెసిఫిక్ గా రాయబడింది ఏంటంటే, ఇక్కడ కపెర్నహూములో ఒక శతాధిపతి అని రాయబడింది. కానీ ఇక్కడ యోహాను సువార్తలో ఒక ప్రధాని అని రాయబడింది. అది తేడా. ప్రధాని అంటే ఎగ్జిక్యూటివ్ అని ఆఫీసర్. ఇక్కడనేమో శతాధిపతిని క్లియర్ గా రాశాడు. రోమన్ సోల్జర్ అని క్లియర్ గా మనకు అర్థమవుతుంది. అక్కడేమో ప్రధాని. సో మనకు ఆ డీటెయిల్స్ లేవు. రెండోది ఏంటంటే, ఇక్కడ శతాధిపతి తన దాసుడు పక్షవాయువుతో ఉన్నాడు అని తన దాసుని గురించి దాసుని నేను స్వస్థపరచమని యేసుక్రీస్తుని వేడుకున్నట్టు మత్తయి సువార్త 8వ అధ్యాయంలో చూడగలం. సేమ్ ఇది మీకు మార్కులో లూకాలో ఉంది. మీకు ఒక చోట చెప్తే మిగిలినవి మీకు అర్థమవుతుందని చెప్పి నేను టచ్ చేయట్లేదు. సో అది ఇది ఒకటే కాదు, వేరుగా ఉన్నది. ఎందుకంటే సువార్తల్లో అలాగే ఇంకొకటి కూడా ఉంది. ఏదంటే యేసు ప్రభు పాదముల దగ్గర అత్తరు పోయటము, అత్తరు వాసన నిండి ఉంటాం అనేది అది కూడా 2 సందర్భాల్లో రాయబడింది. అక్కడ కూడా మరియా, ఇక్కడ కూడా మరియా అని రాయబడింది. రెండు ఒకటేనా వేరే వేరే అనేది కూడా మనకు ఒక అవగాహన మనకు స్పష్టంగా ఉండాలి. ప్రత్యేకంగా వాక్యం చెప్పే వాళ్ళకు ఒక క్లారిటీ. వాక్యం చెప్పే వాళ్ళకి క్లారిటీ నా సజెషన్ ఏంటంటే, ఒకవేళ ఈ మాటలు వినే మీరు కలిగి ఇప్పుడు గ్రూప్ లో కావచ్చు, తర్వాత యూట్యూబ్ లో పెట్టిన తర్వాత వినే వాళ్ళనే కావచ్చు, వాక్యము చెప్పేవాళ్ళు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఖచ్చితమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, బాగా అర్థమైతేనే చెప్పాలి. అరాకొర అర్థమయ్యి కొంచెం ఏమాత్రం డౌట్ ఉంటే దయచేసి దాని గురించి మాట్లాడొద్దు, అది టచ్ చేయదు. ప్రాపర్ కన్విక్షన్స్ ఉన్నవి, ఇది ట్రూత్ అని తెలిసితేనే దాని గురించి మాట్లాడాలి. వాళ్ళు చెప్పింది, వీళ్ళు చెప్పింది, అక్కడ వినింది, ఇక్కడ వినింది చెప్పొద్దు. ఎందుకంటే అందులో చాలా చాలా మిక్స్డ్ మెటీరియల్స్ ఉంటాయి. అందులో ట్రూత్స్ కొన్ని కొన్ని రకరకాలవన్నీ కలిపేస్తారు. దయచేసి వాక్యం చెప్పేటప్పుడు మీరు ఇది వాక్యంలో దేవుడు చెప్పినటువంటి ఒక ట్రూత్ అని మీకు ఖచ్చితమైన అవగాహన ఉంటేనే మీరు మాట్లాడాలి. లేదా చెప్పేటప్పుడు ఏం చెప్పొచ్చు అంటే, ఇది నాకంత అవగాహన లేదండి, నేను ఇలా అనుకుంటున్నానండి అని ఓపెన్ గా మాట్లాడాలి. అంతేగాని గంటాపదంగా మాట్లాడకూడదు. అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, వినేవాళ్ళు పొరపాటున దాన్ని తీసేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళకి జరిగిన నష్టం బట్టి బోధకుడు కూడా లెక్కలోకి వస్తాడు. సో అందుకనే బోధకుడు కాకుడు అనే మాట రాయబడింది. సో మత్తయి సువార్త 8వ అధ్యాయంలో 5 నుండి 12, 13 వరకు రాయబడిన మాట సన్నివేశానికి యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుండి 54 వరకు రాయబడిన సన్నివేశానికి వ్యత్యాసం ఉంది. రెండు ఒకటే కాదు అని చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇక్కడేమో దాసుని గురించి మాట్లాడతాడు, ఇక్కడేమో ప్రధాని తన కుమారుడు గురించి మాట్లాడతాడు. ఇక్కడేమో కపెర్నహూములో ఉన్నటువంటి ఈ ఈ శతాధిపతి ఏమో, అసలు నేను యేసు ప్రభు వారు మా ఇంటిలోనికి రావడానికి యోగ్యుణ్ణి కాదు, నువ్వు మాట మాత్రం సెలవివ్వు చాలు అని అంటాడు. ఈయన ఆ ఆ, యూదులకు ఒక సమాజ మందిరాన్ని కూడా కట్టించినట్టు, యూదుల విశ్వాస ప్రమాణాల్లో ఆయనకు చాలా ఆ, ఆ, ఇష్టపడి అంగీకరించినట్టుగా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ప్రధాని గురించినటువంటి వివరణ మనకేమీ అర్థమవదు. అయితే యేసుక్రీస్తు గలిలయకు వచ్చాడని తెలిసి 47 వచనంలో అది రాయబడింది. 4:47 గలిలయకు వచ్చాడని తెలిసి ఆ సంగతి విని
అప్పుడు ఆయన దగ్గరికి రావడం జరిగింది. ఎంచేతనంటే ఇప్పుడు యేసుక్రీస్తు ఆయన సమరయ నుంచి ప్రయాణం అవుతున్నాడు. ఆయన ప్రయాణం అవుతున్నాడు. ఆ విషయం 4 అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా! ఆయన ప్రయాణం అవుతున్నాడు. ఈ స్టిల్ ట్రావెలింగ్ అన్నమాట. సో, ఇక్కడి నుంచి అక్కడికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఒంటి గంటకు చెప్పారంటే మరుసటి రోజు ఈయన వెళ్తున్నప్పుడు తనకి తన దాసులు ఎదురొచ్చినట్టుగా డెఫినెట్‌లీ దేర్ ఈస్ ఎ లాంగ్ డిస్టెన్స్ వాకింగ్ వెళ్ళటం అనేది లేదా ఇంకేదైనా సాధనాలు వాడారేమో మనకైతే తెలియదు. దేర్ ఈస్ ఎ డెఫినెట్ డిస్టెన్స్. అయితే ఆ దినాల్లో ఉన్నటువంటి ప్రసిద్ధి ఏమిటంటే సర్వసాధారణంగా యేసుక్రీస్తును ఒక ప్రవక్తగా చూశారు. యేసుక్రీస్తును ఒక బోధకుడుగా చూశారు. అంతేగాని యేసును క్రీస్తుగా చూడలేదు. యేసును క్రీస్తుగా చూడాలి. అది అల్టిమేట్ ఇంపార్టెంట్ ట్రూత్ అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది? మరి ఈ ఈ ప్రధాని బహుశా యేసును ఒక ప్రవక్తగా చూసాడా? ఒక బోధకుడుగా చూస్తే బోధ బోధ వినటానికి ఆయనకు అంత పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టుగా ఇక్కడ ఆయన చేసిన రిక్వెస్ట్‌ని బట్టి బోధ చాలా బావుందని గాని, దాని గురించిన సంభాషణ ఏమీ లేదు. ఎంతసేపు నా కుమారుడు ఎంత రోగిగా ఉన్నాడంటే బహుశా వాడు చావుకు సమీపంగా ఉన్నాడు. మీరు తొందరగా రండి. తొందరగా వస్తే వాడు బతుకుతాడు అని ప్రాధేయపడుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు చూడండి. ఏం మాట అన్నాడంటే 48వ వచనం. సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పారు. ఇప్పుడు యేసుప్రభు నా కుమారుడు స్వస్థపరచబడాలని కోరుకుంటున్నాను. మీరు దయచేసి రండి అని అడిగినప్పుడు యేసుప్రభు ఈ మాటలు ఎందుకు కోరుకుంటున్నారంటే ఆ దినాల్లో ఆనవాయితీగా వస్తున్నటువంటి వాడుక. వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తును సూచక్రియ చేయమని అడుగుతున్నారు. ఎందుకు సూచక్రియ చేయమని అడుగుతున్నారంటే దేవుని దగ్గర నుంచి వచ్చాడా లేదా అన్నదానికి కన్ఫర్మేషన్. ఆల్రెడీ 3వ అధ్యాయంలో దాని గురించిన మీకు కొంత వివరణ చెప్పబడడం జరిగింది. మళ్ళా మీకు గుర్తు చేస్తున్నాను. జాగ్రత్తగా వినండి ఈ మాటలు. ఎందుకంటే చాలా మంది క్రైస్తవులు కూడా యేసు జీవుల దేవుని గురించి మాట్లాడేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా మాట్లాడడం చాలా అవసరమైంది. ఎందుచేతనంటే సూచక క్రియ సైన్ అని అంటారు ఇంగ్లీష్‌లో. ఎస్ఐజీఎన్ సైన్. సూచక క్రియ అనేది యూదుల మధ్యలో ఒక వాడుక పదము. ఎందుకు వాడతారంటే ఈయన దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడైతే ఆయన ఒక బోధకుడే కానివ్వండి. బోధకుడు దేవుడు పంపించిన బోధకుడైతే ఆయన దేవుని దగ్గర నుంచి పంపబడిన బోధకుడని ఒక అథారిటేటివ్‌గా ఆయన ఏదన్నా ఒక ప్రూఫ్ చూపించాలి. అలాగే దేవుని దగ్గర నుంచి వచ్చిన ఒక ప్రవక్త అయితే యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అని చెప్పే ప్రవక్త అయితే ఆయన ఏదైనా ఒక ప్రూఫ్ చూపించాలి. ఇప్పుడు యేసు నేను క్రీస్తునని చెప్తున్నాడు. నేను మెస్సీయన్ అని చెప్తున్నాడు. నేను అని యేసు తన దైవత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి ఒక 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 ప్రశ్న ఏందంటే, ఓకే మేము నమ్ముతాము. ఏదైనా సూచక్రియ చూపించు అని అంటారు. మీకు చూపిస్తాను. ఆ వచనాన్ని కూడా మీకు చూపిస్తాను. ఒక సూచక్రియ మాకు చూపించు అని. మీరు చూడండి నేను మీకు ఆ స్లైడ్‌లో కూడా నేను పెట్టడం జరిగింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం. మత్తయి సువార్త 12వ అధ్యాయం. అక్కడ చెప్పబడిన ఒక మాట గురించి మీరు దయచేసి 38, 30 నేను చదువుతాను. నేను ఈ మాట చెప్తున్నప్పుడల్లా ఐ థింక్ మీరు కూడా బైబిల్ తెరిచి నాతో పాటు చూస్తున్నారు. నాతో పాటు ఫాలో అవుతున్నారని నేను విశ్వసిస్తున్నాను. అప్పుడు అప్పుడు శాస్త్రులలోను, పరిసయ్యులలోను కొందరు బోధకుడా నీ వలన ఒక సూచక క్రియ చూడగోరుచున్నామని ఆయనతో చెప్పగా ఆయన ఇట్లనెను. వ్యభిచారులైన చెడ్డ తరము వారు సూచక క్రియను అడుగుచున్నారు. ప్రవక్త అయిన యోనాను గూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియ అయినను వారికి అనుగ్రహింపబడదు. యోనా 3 రాత్రింబవళ్ళు త్రిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగు మనుష్య కుమారుడు 3 రాత్రింబవళ్ళు భూగర్భములో ఉండును. నినెవే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి గనుక విమర్శ సమయమున నినెవే వారు ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయుదురు. ఇదిగో యోనా కంటే గొప్పవాడిక్కడ ఉన్నాడు. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన వేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమ్యంతముల నుండి వచ్చును. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు ఎంత బ్యూటిఫుల్ టీచింగ్ చేశాడు చూడండి. 2 ట్రూత్స్ గురించి మాట్లాడుతున్నాడు. సూచక గురించి అడిగారు వాళ్ళు.
వాళ్ళు సూచిక గురించి ఎందుకు అడిగారు? ఎవరు అడిగింది? శాస్త్రులు, పరిసయ్యులు. ఎవరు శాస్త్రులు అంటే? శాస్త్రులు ఎవరంటే స్క్రైబ్స్ అంటారు. లేఖనాలని కాపీస్ చేసేవాళ్ళు. వాళ్ళే ఆ దినాల్లో ముద్రణ యంత్రం కంటే కూడా బై హ్యాండ్ రైటింగ్ లో వాళ్ళు చాలా ఖచ్చితంగా చేసేవాళ్ళు. దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఎంత సిస్టమేటిక్ గా రాస్తారంటే, ఒక పేజ్ అంతట్లో కూడా A4 సైజ్ పేజ్ ఉందనుకోండి, ఒక పేజ్ రాసినప్పుడు ఎన్ని లెటర్స్ ఉన్నాయో కూడా అన్ని లెటర్స్ కౌంట్ చేస్తారు. ఫస్ట్ లెటర్ ఏంటి, లాస్ట్ లెటర్ ఏంటి, ఆ మధ్యలో ఉన్న లెటర్ ఏంటి అని అంత స్పెసిఫిక్ గా, అంత మెటిక్యులస్ గా, అంత పిన్ పాయింటెడ్ గా ఒక్కొక్క అక్షరాన్ని రాసుకుంటూ వాళ్ళు దాన్ని మళ్ళా కన్ఫర్మ్ చేసుకుంటూ ఎక్కడ కూడా మిస్టేక్స్ లేకుండా, పొరపాటు లేకుండా వాళ్ళు చేస్తారు. శాస్త్రుడు వాళ్ళ పనే అది. వాళ్ళు ఏం చేస్తారంటే లేఖనాన్ని కాపీ చేస్తారు. ఆ నేపథ్యంలో లేఖనం గురించిన ఒక అవగాహన ఉంటుంది. సో ఆ లేఖనాల నుండి వాళ్ళు కొన్ని కొన్ని బోధనలు కూడా వాళ్ళు చేస్తారు. రెండవది పరిసయ్యులు. పరిసయ్యులు ఎవరు అంటే యాక్చువల్‌గా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే సైలెంట్ పీరియడ్ 400 సంవత్సరాలు ఉన్నాయి కదా! మలాకి గ్రంథం నుండి మత్తయి సువార్త మధ్యకాలంలో ఉన్న సైలెంట్ పీరియడ్‌లో జరిగినటువంటి మార్పులు, చేర్పులు అని చెప్పాలి. కొన్నేమో ఎజ్రా టైంలో నుండే జరిగాయి. ఎజ్రా టైంలో. ఎందుకంటే బబులోను రాజొచ్చి యెరూషలేమును తగలబెట్టి యెరూషలేములో ఉన్న దేవాలయాన్ని సమూల నాశనం క్రీస్తు పూర్వం 586లో చేయడం జరిగింది. సో బబులోనుకు యూదులను 3 విడతలుగా బానిసలుగా చేసి తీసుకెళ్తాడు. 606, ఆ తర్వాత 606 మొట్టమొదటిసారి, చివరిసారేమో 586. సో 536లో వాళ్ళు తిరిగొస్తారు. అంటే 70 ఇయర్స్ తర్వాత తిరిగొస్తారు. సో దేవాలయం సమూల నాశనం తర్వాత వాళ్ళు ఎక్కడ గ్యాదర్ అయ్యేవాళ్ళు? సమాజ మందిరంలో గ్యాదర్ అయ్యారు. అక్కడ ఫస్ట్ స్టార్ట్ చేశారు. సమాజ మందిరం అనేది ఫస్ట్ స్టార్ట్ చేస్తారు. సో అట్లా అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు వీళ్ళు పరిసయ్యులంటే ఎవరంటే నిష్ఠతో రాజీ పడకుండా లేఖనాల విషయంలో రోషము, పౌరుషం కలిగి దేవుని కోసం ప్రత్యేకంగా వాక్యంలో వ్రాయబడిన ప్రతిదీ కూడా నిక్కచ్చితంగా ఎటువంటి మార్పులు, చేర్పులు చేయకుండా లిటరల్ గా అంటే అక్షరానుసారంగా వాళ్ళు దాన్ని పాటించేవాళ్ళు. సో వాళ్ళని పరిసయ్యులు అంటారు. సద్దుకయ్యులు అంటే వాళ్ళెవరు? సద్దుకయ్యులు అంటే వాళ్ళు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువగా యూటిలైజ్ చేసేవాళ్ళు. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే కొంత రాజీ పడాలి. సో అందుకని పరిశీలన ఏం చేసేవాళ్ళంటే సద్దుకాయలను కూడా వాళ్ళు ఒప్పుకునేవాళ్ళు కాదు. సద్దుకాయలు వాళ్ళు కూడా దైవికంగా ఉండడానికి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తారు. కానీ రాజకీయ పరంగా ఉండాలంటే దైవికంగా ఉండడానికి కొంత వ్యత్యాసం ఉంటుంది. కాబట్టి వాళ్ళు కొంత రాజీ పడతారు. అందుకనే పరిసయ్యులకు, సద్దుకాయలకు కుదరదు. సో దీంట్లో సన్‌హెడ్రిన్ అని ఒక సభ ఉంది. సన్‌హెడ్రిన్ అనే సభ కూడా ఆ ఈ ఈ ఈ పరిసయ్యులలో కొంతమంది, శాస్త్రులలో కొంతమంది, ప్రధాన యాజకులు, తర్వాత యాజకులు, పరిసయ్యులు వీళ్ళందరూ కలిపి ఒక టీమ్ లా ఫామ్ అయ్యి యూదులకు ఉండే కోర్టు లాంటిదన్నమాట. ఎందుకు అంటే వాళ్ళు రోమన్ గవర్నమెంట్ చెప్పేదాన్ని వీళ్ళు అంగీకరించరు యూదులు. అందుకని యూదులకు మా చట్టాలు మాకున్నాయి, మా పరిపాలన మేము చేసుకుంటామని వాళ్ళు ఏం చేశారంటే రోమీలు కూడా దీన్ని అగ్రీ చేసుకొని వాళ్ళ వాళ్ళ పాటికి కొంత వదిలేశారు. కాకపోతే మీరు మాకు సుంకం చెల్లిస్తే చాలు. వాళ్ళు సుంకర్లు. సుంకర్లు ఎవరు అంటే వాళ్ళు కూడా యూదులే. యూదుల్లోని రిక్రూట్ చేసుకున్నారు రోమీని. వాళ్ళని సుంకర్లు అంటారు. మీకు న్యూ టెస్ట్‌మెంట్ అర్థం చేసుకోవడానికి మీకు వీలు పడుతుందని ఈ మాటలన్నీ మీకు చెప్తున్నాను. సందర్భం వచ్చింది కదా అని. ఏ విషయాలు చెప్పడం జరిగింది? శాస్త్రుల గురించి చెప్పాను. పరిసయ్యుల గురించి చెప్పాను. సద్దుకాయల గురించి చెప్పాను. సమాజ మందిరం గురించి కూడా చెప్పాను. సమాజ మందిరం ఏంటంటే ఆల్టర్‌నేట్ టు ది టెంపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే దేవుని ఆలయం లేదు. అది పడగొట్టబడింది, కూల్చబడింది. బబులోన్‌లో వాళ్ళకి అలవాటైంది. వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత కూడా ఏం చేశారంటే దూరంగా ఉండేవాళ్ళు సంవత్సరానికి 3 సార్లు బలులు అర్పించడానికి వెళ్ళాలి. ఆ మిగిలిన టైంలో ఈ సమాజ మందిరంలో కలుసుకునేవాళ్ళు. అది ఆ కల్చర్ అనేది, ఆనవాయితీ అనేది కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత జెలోతే అనే వాళ్ళు అంటే వీళ్ళు ఎవరంటే పేతురు ఆ కోవకు చెందిన వాళ్ళు. అందుకని ఆయన దగ్గర కత్తి ఉంది. ఇప్పుడు మీరు నక్సలైట్స్ అంటారు కదండి. ఎవరు నక్సలైట్స్ అంటే వాళ్ళకున్నటువంటి భావాలు గవర్నమెంట్ వాళ్ళతో వాళ్ళు చర్చించి ఆ భావాలను పంచుకొని మీరు ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలంటారు. వాళ్ళు మేము చేయమంటారు. చేయమన్నప్పుడు నువ్వు బలవంతంగా ఫోర్స్‌తో మీరు చేయాల్సిందని ఒత్తిడి తీసుకొస్తారు. అలా ఒత్తిడి తేవడానికి వీళ్ళకి కొంచెం మిలిటరీ పవర్ కావాలి. అందుకని వీళ్ళు సెపరేట్ ప్రైవేట్ మిలిటరీ వాళ్ళు పాటిస్తారు. వాళ్ళని నక్సల్స్ అంటారు. అంటే గవర్నమెంట్‌కి వ్యతిరేకంగా.
ఆ విధంగా ఈ రోమన్ గవర్నమెంట్ కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు వీళ్ళ. సో ఈ విధంగా ఆ గ్యాప్ లో ఉండేవాళ్ళు వీళ్ళు శాస్త్రులు పరిశీలి వీళ్ళు ఏం చేశారంటే యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసుప్రభు ఏమని పిలుస్తున్నారు? బోధకుడా అని పిలుస్తున్నారు. బోధకుడా అని పిలుస్తున్నారు కానీ కనీసం ప్రవక్త అని కూడా అంగీకరించట్లేదు. యేసును రక్షకుడుగా, ప్రభువుగా, మెస్సియగా అసలే అంగీకరించట్లేదు. వాళ్ళు ఏమంటున్నారంటే సూచక్రియ చేయమంటున్నారు. అప్పటికే చాలా సూచక్రియ చేయడం జరిగింది. ఎందుకంటే అప్పటికే చాలా చాలా సూచక్రియలు చేయడం జరిగింది. అందుకని ఇప్పుడు యేసుప్రభు ఏమంటున్నాడంటే వ్యభిచారులైన చెడ్డతరం వారు. ఎంత స్ట్రాంగ్ వర్డ్స్ చూడండి. వ్యభిచారులైన చెడ్డ ఎవరిని మాట్లాడుతున్నాడు? పరిశీలతో మాట్లాడు, శాస్త్రులతో మాట్లాడు. ఎందుకని ఆ మాట మాట్లాడుతున్నాడు? వ్యభిచారం అనే పదం ఎందుకు వాడారు? మీకు పాత నిబంధన గ్రంథంలో దాని గురించిన వివరణ మీకు తెలిసే ఉంటుంది. చాలాసార్లు మీరు విని ఉంటారు కూడా. ఆ విషయం మీకు ఇర్మియా గ్రంథంలో 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో రాస్తాడు. యెషయా గ్రంథంలో కూడా అంటాడు. యెషయా గ్రంథంలో ఆయన అంటాడు ఇశ్రాయేలును ఆయన భార్యగా వర్ణిస్తాడు. ఎందుకని దేవుడు ఇశ్రాయేలును భార్యగా వర్ణించాడు అంటే భార్య భర్తల మధ్యలో ఉండే సంబంధం అనేది అది ప్రేమ సంబంధం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నేను దహించు అగ్ని వంటి వాణ్ణి, నా 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 సమీపానికి ఎవరు రాలేరు, నన్ను ఎవరు చూసి బ్రతకరు, అంత 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 ప్రత్యేకంగా ఉండే దేవుడని అయినప్పటికీ కూడా మీకు నాకు ఒక ప్రేమ సంబంధం ఉంది. ఒక తండ్రిని మాత్రమే కాదు, ఒక గురువును మాత్రమే కాదు, భార్యాభర్తల మధ్యలో ఉండే ప్రేమ సంబంధం కూడా మన మధ్యలో ఉంది అని చెప్పడానికి అటువంటి ఆ ఆ ఉదాహరణ తీసుకోవడం జరిగింది. లిటరల్ గా ఇశ్రాయేలీయులు భార్య అవరు, లిటరల్ గా సంఘము వధువు అవదు, లిటరల్ గా అవదు. ఇది ఏంటిదంటే ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. ఆంథ్రోపోస్ అంటే హ్యూమన్ బీయింగ్స్, మనుషులమైన మనము దేవుని గురించి అర్థం చేసుకోవటానికి దేవుడు మన విషయంలో మనకు తన సత్యాన్ని తెలిపే నేపథ్యంలో వాడినటువంటి భాష, దీన్ని ఆంథ్రోపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు. సో ఇక్కడ శాస్త్రులు పరిచయులు ఏం చేశారంటే దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలి, దేవుడు ప్రథమ స్థానమై ఉండాలి, ఆ దేవుడు ఆ దేవునికి లాయలిటీ ఉండాలి. అంటే ఎందుకు అలా చెప్పాడంటే ఒక భార్య భర్తను కాదని పరపురుషుడితో సంబంధం పెట్టుకున్నప్పుడు వ్యభిచారం అంటారు. ఒక భర్త భార్యను కాదని పరస్త్రీతో అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నప్పుడు దాన్ని వ్యభిచారం అంటారు. ఇక్కడ కూడా ఏం జరిగిందంటే దేవుడు మొదటి స్థానంలో లేకుండా ఆ దేవుని స్థానంలో విగ్రహారాధన అంటే నాట్ నెసెసరీలీ హార్డ్వేర్ అంటే భౌతిక సంబంధమైనటువంటి ఓ రాయితోనో చెక్కతోనో లోహముతోనో మట్టితోనో చేయబడిన విగ్రహం అని కాదు అక్కడ పాయింట్. దేవుని స్థానంలో దేన్ని తెచ్చి పెట్టినా కానీ అది విగ్రహం. అంటే మళ్ళీ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా సార్లు నేను మీతో చెప్పడం జరిగింది. మీకు బాగా అర్థమయ్యేంత మటుకు లేక మీకు మరల దాన్ని గుర్తు చేసి మర్చిపోకుండా ఉండే విధంగా కొన్ని ట్రూత్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. జాగ్రత్తగా వినండి. దేవుడికి ఎప్పుడు కూడా మొట్టమొదటి స్థానం, ఫస్ట్ ప్రయారిటీ. అంటే దేవుని కంటే హెచ్చుగా కానీ దేవుని కంటే పైగా ఎవరు ఉండటానికి వీలేదు. గాడ్ మస్ట్ బి నంబర్ 1 ప్రయారిటీ. ఆ దేవుణ్ణి ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్ కి దింపారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఉందనుకోండి. ఫ్యామిలీలో ఫస్ట్ ప్రయారిటీ భార్య అనాలనా లేక పిల్లలు అనాలనా? కొంతమంది ఏమంటారంటే పెళ్ళయ్యేంత వరకు భార్య మొదటి స్థానంలో, పిల్లలు పుట్టిన తర్వాత భార్య స్థానాన్ని పక్కకు పెట్టేసి మొదటి ప్రయారిటీ పిల్లల్ని పెడతారు. అలాగే కొంతమంది భార్య భర్తలు కూడా వాళ్ళు పెళ్ళైన కొత్తలో బాగానే ఉంటారు. భర్త మొదటి స్థానం ఉండి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత భర్తను పక్కకు పెట్టేసి భర్తను సెకండ్ ప్లేస్ లో పెట్టి పిల్లల్ని ఫస్ట్ ప్లేస్ లో పెడతారు. సో మీకు అర్థం అవ్వాలని నేను మీకు చెప్తున్నాను. సో కొంతమంది ఏం చేస్తారంటే సంఘము కానీ పరిచర్యని కానీ ఫస్ట్ ప్రయారిటీ పెట్టేసి భార్యను సెకండ్ ప్రయారిటీ, పిల్లల్ని థర్డ్ ప్రయారిటీ పెడతారు. సో కొంతమంది ఏం చేస్తారంటే పరిచర్య కంటే దేవుడు ముఖ్యము, దేవుడు ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతనే ఇంకా ఏదన్నా కానీ అని కొంతమంది అలా పెడతారు. ఇప్పుడు శాస్త్రులు పరిచర్యల గురించి ఎందుకు వ్యభిచారులైన చెడ్డతరం వారు అన్నారంటే దేవుడికి ఇవ్వాల్సినటువంటి స్థానం దేవునికి ఇవ్వకుండా, అంటే దేవుని కన్సల్ట్ చేసి దేవుని సన్నిధిలో మొరపెట్టుకొని దేవుడు చెప్పింది చెప్పినట్టుగా చేయకుండా దేవుణ్ణి పక్కకు పెట్టేసి వాళ్ళ సొంత అభిప్రాయాలు, వాళ్ళ సొంత ఆలోచనలు, వాళ్ళ సొంత విధి విధానాలు దేవుని ప్లేస్ లో పెట్టారు. అదే విగ్రహమే కూర్చుందన్నమాట. సో
వాళ్ళు దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలను, దేవుని యొక్క విధి విధానాలను పాటించకుండా పక్కకు పెట్టేసి వాళ్ళ సొంత పద్ధతి పాటిస్తున్న పరిశీలుడు వాళ్ళు ఏం చేశారంటే, అందుకనే అన్నాడు పుదీనాలోను కొత్తిమీరలోను మీరు దశమ భాగం ఇస్తారు, అయితే కనికరము న్యాయాన్ని పక్కకు చేశారని చెప్పారు. అంటే వాళ్ళు లిటరల్ గా ఫాలో అవుతున్నారు కానీ దాని వెనకున్న భావాన్ని వాళ్ళు పాటించట్లేదు. లేఖనాలను పాటిస్తున్నారు అంటే ఎలా పాటిస్తున్నారు, లిటరల్ గా పాటించి టిక్ కొట్టేసుకుంటున్నారు. కానీ దాని వెనక ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటో, దాని పర్పస్ ఏంటో అది పట్టించుకోకుండా లిటరల్ గా అంటే ఒక సాంప్రదాయయుక్తంగా, ఒక రొటీన్ గా, రిచువలిస్టిక్ గా వాళ్ళు ఫాలో అవుతున్నారు కానీ దాని మీనింగ్, దాని పర్పస్ వాళ్ళు అర్థం చేసుకోకుండా వాళ్ళు జనాలందరూ దూరం దూరం పెట్టేసి మీరంతా అన్స్పిరిచువల్, మీరందరూ దూరం ఉండండి, ఇదే స్పిరిచువల్ విధానాలు కూడా సంఘాల్లో చాలా మంది నాయకులు అటువంటి పరిస్థితిలో ఉండటం చాలా విచారకరం. దాన్ని ఫారిస్టికల్ అంటారు. అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడతారు. అక్కడ న్యాయం ఉండదు, పవిత్రత ఉండదు, దేవుని సత్యం ఉండదు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగానే వాళ్ళు పాటిస్తారు. వాళ్ళ 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 స్కేల్ లేకంటే వాళ్ళ బార్ అంత మటుకే వాళ్ళు చూస్తారు. అది చాలా విచారం అని మనం చెప్పాల్సి ఉంటుంది. వ్యభిచారుడు అనే చెడ్డతరం మాట్లాడితే యోనాను గూర్చిన సూచక్రియ కింద ఏమీ లేదనండి. ఏంటి యోనాను సూచక్రియ అంటే, ఈ మాట చెప్తూ యోనా బైబిల్ గ్రంథంలో ఉంటాం, దట్ ఈస్ దీని ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటారు. యోనా గ్రంథం కూడా దట్ ఈస్ ఇన్స్పైర్డ్ పోర్షన్ ఆఫ్ ద స్క్రిప్చర్స్ అని యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాటలను బట్టి మనకు అర్థమవుతుంది. అలాగే షీబా దేశపు రాణి, దక్షిణ దేశపు రాణి అంటే షీబా దేశపు రాణి వచ్చి సొలొమోను అంటే సొలొమోను గురించినటువంటి వివరణ, తర్వాత షీబా దేశపు రాణి దర్శించి తను చెప్పినటువంటి మాటలు అవన్నీ కూడా యేసు ప్రభు ఒక్క మాటలో దాన్ని సెకండ్ చేసినట్టు, దాన్ని అథారిటేటివ్ గాడ్స్ వర్డ్ కింద చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. దీన్ని ఇంటర్నల్ ఎవిడెన్సెస్ అంటారు. ఎక్స్టర్నల్ ఎవిడెన్సెస్ వేరే, ఇంటర్నల్ ఎవిడెన్సెస్ వేరే. దేవుని వాక్యం అంటానికి రుజువులు అంటే వాక్యాన్ని మనం స్టడీ చేస్తున్నప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ కూడా నేను మీకు వివరిస్తున్నాను. సో దట్ మీకు ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండాలని చెప్పేసి నేను ఉద్దేశపడుతున్నాను. ఇక్కడ కపెర్నహూములో ఉన్నటువంటి ఒక ప్రధాని తన కుమారుడు రోగి ఉన్నాడు, తనకు వచ్చి ఇంటికి వచ్చి బాగు చేయమని చెప్పినప్పుడు యేసు ప్రభు అన్న మాటల్ని ఎందుకన్నాడు అని మీకు అర్థం అవటానికి ఇంకొక పోర్షన్కి, లేకపోతే యోహాను సువార్తలను మనం ఉంటాం, వేరే చోటకి ఎట్టు వెళ్ళాం. ఎందుకంటే అక్కడ రాయబడిన వాక్యాన్ని ఇక్కడ యేసు ప్రభువే వ్యాఖ్యానించాడు కాబట్టి దాన్ని అర్థం చేసుకోవడం సులభంగా ఉంటుంది. కాబట్టి ఒక పోర్షన్ లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మరొక పోర్షన్ లో కామెంటరీ రాసినప్పుడు ఆ ఆ చొప్పున మాత్రమే దీన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ దాన్ని పక్కబడేసి మనం సొంత వ్యాఖ్యానం అనేది మనం చేయకూడదు. బైబిల్ టీచ్ చేసేటప్పుడు ఎక్స్పోజిటరీ మెథడాలజీ అంటారు దీన్ని. అంటే అర్థమైందంటే లేఖనాలే బోధిస్తున్నప్పుడు దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా మనం మాట్లాడుకోవాలి, కానీ మనం మన సొంత వ్యాఖ్యానము అందులో మనం చేయటానికి వీల్లేదు. ఇక్కడ యేసు ప్రభు సూచక క్రియ అనే దాని గురించి మాట్లాడుతూ, మీరు ఇదివరకే ఎన్నో సూచక క్రియలు, అద్భుతాలు మీరు విన్నారు కదా, మీరు విన్నదానికి స్పందించకుండా యేసును మెస్సియాగా లేక క్రీస్తుగా రక్షకుడుగా అంగీకరించాలి. కానీ అలా అంగీకరించకుండా అస్తమానం ఒట్టి నాకు సూచక్రియలు మిరాకిల్స్ చేయమని అడిగితే దాన్నే శోధించడం అంటే. దేవుణ్ణి శోధించొద్దు అంటారు కదా. ఏంటి శోధించబట్టి ఇదే, నువ్వు దేవుడు అయితే నువ్వు చెయ్యి, నువ్వు దేవుడు అయితే దూకు, నువ్వు దేవుడు అయితే రాళ్ళు రొట్టెగా చేసుకో. అది అలా పలకడం అన్నమాట. సో ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నా అంటే, యోనాను గూర్చినటువంటి సూచక్రియ గాని ఇక మీకు వేరే సూచక్రియ ఏముండదు. అంటే యేసుక్రీస్తు వారు భవిష్యత్తులో సిలువ వేయబడిన తర్వాత సమాధిలో ఏ విధంగా 3 రాత్రింబవళ్ళు ఉంటాడో దాని గురించినటువంటి వ్యాఖ్యానం చేస్తూ యోనాను కంపేర్ చేస్తూ చెప్పడం అనేది జరిగిందనమాట. అలాగే శివదేశపు రాణి గురించి కూడా మాట్లాడడం జరిగింది. మన పాఠంలోనికి మనం రావాలి. అట్ ద సేమ్ టైం 16వ అధ్యాయంలో కూడా యేసు ప్రభు ఆయన ఇటువంటి మాటనే చెప్పడం జరిగింది. అది కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఎందుకు అంటే ఈ దినాల్లో కూడా చాలా మంది తెలియక యేసుక్రీస్తు స్వస్థపరచుట అనే దాని గురించి చాలా మిస్అండర్స్టాండింగ్ ఉంది. అది మీరు అర్థం చేసుకోవాలని ఈ పాయింట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే మరలా మీరు కూడా అనేకులు మిస్అండర్స్టాండ్ చేసినట్టుగా చేసుకోకుండా జాగ్రత్తగా అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతో ఈ వాక్య భాగాలు నేను చూపించడం జరుగుతుంది. 16వ అధ్యాయము మొదటి 4 వచనాలు నేను చూడండి. అప్పుడేమో శాస్త్రులతో పరిసయ్యులతో మాట్లాడాడు, ఇప్పుడేమో పరిసయ్యులతో సద్దూకయ్యులతో మాట్లాడుతున్నాడు. చూడండి, పరిసయ్యులు సద్దూకయ్యులు వచ్చి
ఆయనను శోధించుటకు. ఇందాక మీకు అన్నాను చూసారా, దాన్నే శోధించారని. ఏంటి శోధించడం అంటే? శోధించడం అంటే దేవుడు ఒక్కసారి సూచక్రియ చేసిన తర్వాత ఆ సూచక్రియను బట్టి నమ్మాలి. మనం నమ్మకుండా మరలా చేయి, మరలా చేయి, మరలా చేయి అన్నప్పుడు దాని అర్థం పోతుందన్నమాట. అంటే ఎన్నిసార్లు ప్రూఫ్ చేస్తారు? ప్రూఫ్ అన్నట్టు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను అనుకుంటే, నేను వరకుమారు. నేను వరకుమార్ అని ఒక ఒక కొత్త ప్రదేశంలో ప్రూఫ్ ఏమిటి అంటే నాకు ఒక ఐడి ఉంది. అది ప్రస్తుతానికి మన భారతదేశంలో అది ఆధార్ కార్డే కావచ్చు, లేక పాన్ కార్డే కావచ్చు, లేక నేను 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 గనక ప్రభుత్వ ఉద్యోగిని అయితే ప్రభుత్వం నాకు ఇచ్చినటువంటి గుర్తింపు కార్డు కావచ్చు, లేక రేషన్ కార్డు కావచ్చు, లేక ప్రైవేట్ సంస్థలో ఉన్న వాళ్ళు ఇచ్చే గుర్తింపు కార్డు అయినా కావచ్చు. వాటికి సంబంధించినవి, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఇటువంటివి చాలా ఉన్నాయి. అది అది గుర్తింపు కార్డు. ఓసారి చూపించిన తర్వాత ఇది కాదు ఇంకోసారి వేరే చూపించండి, ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. అదే ఇక్కడ కూడా జరుగుతుంది. పరిసయ్యులు సద్దూకాయలు వచ్చి ఆయనను శోధించుటకు ఆకాశం నుండి ఒక సూచక్రియను తమకు చూపని ఆయన అడగగా ఆయన ఏమన్నాడు? సాయంకాలంన మీరు ఆకాశము ఎర్రగా ఉన్నది గనక వర్షము కురియదనియు, ఉదయమున ఆకాశము ఎర్రగాను మబ్బుగాను ఉన్నది గనుక నేడు గాలివాన వచ్చునని చెప్పుదురు కదా. మీరు ఆకాశ వైఖరి వివేచింప నెరుగుదు గాని ఈ కాల సూచనలు వివేచింపలేరు. ఈ కాల సూచనలు అంటే ఆల్రెడీ దేవుడు మానవుడుగా మెస్సియాగా క్రీస్తుగా వచ్చినటువంటి సూచన వాళ్లకు కావాల్సినంత ఇవ్వడం జరిగింది. ఎనఫ్ ఎనఫ్ ప్రూఫ్ గా సూచక క్రియ చేయడం జరిగింది. అందుకని యేసుప్రభు ఏమంటున్నా అంటే మీరు దాన్ని వివేచించట్లేదే, దీన్ని వివేచిస్తున్నారు కదా అని చెప్తూ ఏమన్నాడు? 4వ వచనం, వ్యభిచారులైన చెడ్డతరం వారు సూచక క్రియను అడుగుచున్నారు. అయితే యోనాను గూర్చిన సూచక క్రియే గాని మరి ఏ సూచక క్రియను వారికి అనుగ్రహింపబడదని వారితో చెప్పి వారిని విడిచి వెళ్ళి అంటే ట్రూత్ ని మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశాడు. అంటే మొహమాట పడకుండా చెప్పాడు. ఇప్పుడు మీకు 11వ అధ్యాయం చెప్తే ఇంకొంచెము మీకు సూచక క్రియల గురించినటువంటి ఒక అవగాహన మీకు అవడానికి అవకాశం ఉంది. 11వ అధ్యాయము 20 నుండి 24 వరకు చదువుతాను. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ, అలా చదువుతూ పోతేనే మీకు అర్థమవుతుంది. ఎక్కువగా దాని గురించిన వివరణ అవసరం లేదు. పిమ్మట ఏ ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆయా పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన ఇట్లు గద్దింపసాగాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. యేసు ప్రభు ఒక సూచక క్రియ గాని ఒక అద్భుతం గాని చేస్తే దానివల్ల రిజల్ట్ ఏమవ్వాలి? వాళ్ళు నమ్మాలి, వాళ్ళు రక్షించబడాలి. మన భాషలో చెప్పాలంటే పర్యాయ పదంగా మన భాషలో కాంటెంపరీ కొలెక్వల్ లాంగ్వేజ్ చెప్పాలంటే దే మస్ట్ బి బోర్న్ అగైన్. వాళ్ళు రక్షించబడాలి, మారుమనసు పొందాలి. యేసయ్య నువ్వే రక్షకుడువు, నీవే ప్రభువు, నువ్వే దేవుడువు అని నమ్మాలి. అలా నమ్మకుండా ఆ ఇది సరిపోదండి మళ్ళా ఇంకోటి కావాలి అని అడగటం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ అదే ఏ ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లా గద్దింపసాగాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ మాటలు వినే మీలో కూడా ఇంకా ఎవరైనా సరే యేసయ్య మెస్సియా లేక యేసయ్య రక్షకుడు లేక యేసయ్య క్రీస్తు ఆయన సిలువలో చేసిన విమోచన కార్యం గురించినటువంటి వివరణ, యేసుక్రీస్తు మృతులలోంచి తిరిగి లేచాడు అనేదే పెద్ద సూచన. యేసు చెప్పాడు కదా, యోనాను గురించిన సూచన కంటే గొప్ప సూచక్రియ లేదు, అదే మీకు అని అన్నాడు. సో చాలా మంది యేసుక్రీస్తు సూచక్రియ చేయాలంటాడు కానీ ఆల్రెడీ చేసేసాడు. ఏమిటా సూచక్రియ అంటే మానవులు మరణిస్తే తిరిగి లేవలేరు. అయితే యేసుక్రీస్తు ఒక సామాన్యమైన మానవుడు కాదు, ఆయన దేవుడే మానవుడిగా వచ్చాడు. అంటే దేవుడు మానవుడిగా వచ్చినటువంటి అంటే దైవ మానవుడు అని మనం చెప్పాలన్నమాట. హైపోస్టాటిక్ యూనియన్ ఈజ్ ఆయన 100% దేవుడు, 100% మానవుడు. హీఈస్ ట్రూలీ గాడ్ అండ్ ట్రూలీ మ్యాన్ అనే విషయము మనం గతంలో కూడా మనం చూసుకోవడము జరిగింది. ఒక్క నిమిషం ఆగండి, పవర్ సప్లై పోయింది. ఒక్క నిమిషం ఆగండి, బహుశా ఒక్క నిమిషం. లైట్ ఏమైనా వస్తుంది? నీ మొబైల్ ఒకసారి ఇస్తావా నాకు? వస్తుంది, సప్లై వస్తుంది. ఇది అవసరం లేదు, ఇది ఇంజన్ ఆల్టర్నేట్. యా, థ్యాంక్ యూ. ఎస్,
ఆ యా దేని గురించి మనం చూస్తున్నాము? ఆ యా యేసు ప్రభువు సూచక క్రియ అద్భుతాలు చేసిన తర్వాత మారు మనసు పొందాలి, రక్షించబడాలి. ఒకవేళ గనక అలా రక్షించబడకుండా ఉన్నట్లయితే దేవుడు ఇక్కడ ఎలాగైతే గద్దిస్తున్నాడో ఈ మాటలు వినే మిమ్మల్ని కూడా గద్దిస్తున్నాడు. యేసు ప్రభు సూచక్రియ చేశాడు, యేసు ప్రభు అద్భుతాలు చేశాడు, అందులో డౌట్ ఏమాత్రం లేదు. అందుకని ఏమంటున్నాడు చూడండి, అయ్యో కొరోజీన 21 వచనం, అయ్యో బెత్సయిదా, మీ మధ్యను చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనపట్ట కట్టుకొని బూడిద వేసుకొని మారు మనసు పొందిందురు. సో ఒక అద్భుతం జరిగిందంటే, ఒక సూచక్రియ జరిగిందంటే మారు మనసు పొందాలి. ఇప్పుడు అద్భుతాలు జరిగాయి, సూచక్రియలు జరిగాయి, మీరు మారు మనసు పొందలేదు అంటే అర్థమైందంటే ఇట్ ఈస్ అ వెరీ సీరియస్ మిస్టేక్. ఎంత సీరియస్ మిస్టేక్ అంటే దేవుడు గద్దిస్తున్నాడు డైరెక్ట్ గా, యు మస్ట్ బి బాండ్ అగైన్. ఇంకా మళ్ళా ఇంకొక సూచక్రియ మీకు ఉండదు, ఇంకొక అద్భుతాలు దేవుడు చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కనుక చాలా మంది నీవే దేవుడు అయితే నువ్వు ఇది చేయి అప్పుడు నేను నమ్ముతా, చాలా మంది ఎగ్జామినేషన్స్ దగ్గర అటువంటి ప్రేయర్లు చేస్తారు, నాకు జ్ఞానమి, నేను పాస్ అయితే నేను నమ్ముకుంటా. నాట్ నెససరీ. ఆయన దేవుడే. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా దేవుడే. నువ్వు సరిగ్గా చదువుకోకుండా, నువ్వు సరిగ్గా దానికి కావాల్సిన ప్రిపరేషన్ నువ్వు అవ్వకుండా నువ్వు దేవుని మీద ఆయన్ని టెస్ట్ పెడతానంటే ఎట్ట కుదురుతుంది? కుదరదు కదా. సో ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అయ్యో కురోజిన, అయ్యో బెస్సయిదా, మీ మధ్యను చేయబడిన మీ మధ్యను చేయబడిన ఒకసారి మీ మధ్యను చేయబడిన ఆ అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన ఎడల ఆ పట్టణంలో వారు పూర్వమే గోనుపట్ట కట్టుకొని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందరు. జాగ్రత్తగా వినండి, 22వ వచనము, విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోను పట్టణముల వారి గతి ఓర్వదగినదై ఉన్నదని మీతో చెప్తున్నాను. కపెర్నహూమా, ఆకాశం మట్టుకు హెచ్చించబడదవా, నీవు పాతాళము వరకు దిగిపోయేదవు. నీలో చేయబడిన అద్భుతములు సొదములో చేయబడిన ఎడల అది నేటి వరకు నిలిచి ఉండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉన్నదని మీతో చెప్పు. ఈ మాటలు భయమేస్తుంది కదా. ఇంకా చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 30 వచనంలో చెప్పబడినటువంటి మాట వింటే మీకు ఇంకా కొంచెం బాగా అర్థం. 6:30 వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు ఆ ఆ మాట ఆ 28వ వచనం, 27వ వచనం నుంచి నేను చదువుతాను. క్షయమైన, దీని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6వ అధ్యాయంలో క్షయమైన, ఆల్రెడీ గతంలో మనం చూసాం లాస్ట్ క్లాస్ లో, మరలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పారు. వారు మేము దేవుని క్రియలు చేయుటకు ఏమి చేయవలను అని అడిగినప్పుడు అప్పుడు యేసుప్రభు ఇచ్చిన జవాబు ఏంటి? ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. మనం ఏదో క్రియల వల్ల రక్షించబడ్డాం కాదు. నువ్వు క్రియ గురించి మాట్లాడుతున్నావు, యేసుప్రభు విశ్వాసం గురించి మాట్లాడు. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసముంచుటయే దేవుని క్రియ. అట్లయితే వాళ్ళు చూసి విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు? చూసారా, ఎందుకు సూచక్రియ అడుగుతున్నారు? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన వాడవా కావా? దేవుడే నిన్ను పంపించాడా, లేక నీకు నువ్వు వచ్చావా? ఎంచేతనంటండి, వాళ్ళు ఎంతసేపు మరియా ఆయన తల్లి కదా, యోసేపు ఆయన తండ్రి కదా, ఆయన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మన మధ్యలో సంచరిస్తున్నాడు కదా, ఒక ఆర్డినరీ కార్పెంటరీ కుటుంబంలో పుట్టాడు, కార్పెంటరీ పనులు కూడా చేసుకుంటున్నాడు. ఆయన వచ్చి సడన్ గా నేను మెస్సియా అంటాడేంటి? మెస్సియా వస్తే గంభీరమైన వైభవంతో, ఆర్భాటముతో ఆయన వస్తాడు. ఆయన వచ్చి రోమ ప్రభుత్వాన్ని కూలగొడతాడు, మేము ఆయనతో పాటు పరిపాలన చేస్తామని చెప్పి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. అంటే ఇంకో మాట చెప్పాలంటే, వాళ్ళు యూదా గోత్రపు సింహాన్ని గురించి చూస్తున్నారు కానీ గొర్రె పిల్ల గురించి వాళ్ళు ఎదురు చూడట్లేదు. కానీ యూదా గోత్రపు సింహమే గొర్రె పిల్లలాగా వచ్చాడు. వీళ్ళు ఆ గొర్రె పిల్లను రిజెక్ట్ చేస్తున్నారు, ఇంకా సూచక్రియ కావాలని అడుగుతున్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను ఎక్కువ టైం తీసుకున్న దీని గురించి 4వ అధ్యాయంలో జరిగినటువంటి ఒక సూచక క్రియ గురించి. ఎందుకంటే 7 సూచక క్రియలు ఉన్నాయి,
మిగిలిన వాటి గురించి నేను ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయను. ఈ ఈ ఈ ఈ పోర్షన్‌లో మీకు 2వ అధ్యాయంలో నీటిని ద్రాక్షారసంగా మార్చినప్పుడు సూచక్రియ గురించినటువంటి ఫోకస్ నేను అక్కడ ఎక్కువ చేయలేదు. ఆ సందర్భాన్ని గురించే కొంత ఫోకస్ చేసి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ స్పెసిఫిక్‌గా చెప్తున్నాడు. మీకు సూచక్రియలు లేకుంటే మీరు అదే కదా యేసుప్రభు చెప్పిన మాట. దాన్ని ఆధారం చేసుకొని కదా ఇన్ని విషయాలు మనం చర్చించుకున్నాం. 48 ఈ 4వ అధ్యాయం. యేసు సూచక క్రియలను మహత్కార్యములను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని ఆయనతో చెప్పాడన్నారు. ఇప్పుడు నా పాయింట్ ఏందంటే మన జీవితంలో ఈ వాక్యాన్ని వినే మీరు, నేను మనం మనం బేరీజు వేసుకోవాలి. మనం సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకున్న పాయింట్ అంటే ఎన్ని అద్భుతాలు చేయలేదు మన జీవితంలో. ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఒకసారి కూర్చొని మీరు కావాలంటే ఒక డైరీ దగ్గర పెట్టుకోండి. ఒక పెన్ను తీసుకోండి మీరు రాసుకోండి. దేవుడు మీ జీవితాల్లో మిరకిల్స్ ఎన్ని చేశాడంటే మానవాతీతమైనటువంటి కార్యాలు సూపర్ న్యాచురల్ డెఫినెట్ గా అర్థమవుతుంది. ఇది సామాన్యమైన మానవుడు చేసేది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ పాండమిక్ సిచ్యువేషన్ తీసుకోండి. 2019, 2021, 22 వరకు మనం వెళ్ళాం కదా. మన కళ్ళ ముందు పక్షుల్లాగా పిట్టల్లాగా పటపట పటపట పట ఎంతమంది రాలిపోలేదండి. ఎంతమంది అసలు కనీసము ప్రాపర్ ఫేర్వెల్ లేకుండా కనీసం పిల్లలు కానీ పేరెంట్స్ కానీ చూసే భాగ్యం లేకుండా హాస్పిటల్ నుంచి అటు నుంచి అటే డిస్పోజ్ చేసి అక్కడెక్కడో వాళ్లే పాతి పెట్టిన సందర్భాలు మనం చూడలేదా? అవన్నీ మనం గట్టగట్టి బయటపడలేదండి మనం. అంటే మనమేం వాళ్ళకంటే స్పెషల్ అనే మనం బతికింది, లేకపోతే వాళ్ళు ఏమైనా పాపులు కాబట్టి వాళ్ళు మరణించారు, మనం నీతిమంతులం కాబట్టి మనం బతుకున్నాం అంటారా? అలా అంటానికి అవకాశం ఉందా? నో. చావటానికి ఏదైనా కారణం అవ్వచ్చు. చావు అనేది యాక్సిడెంట్ లో చనిపోవచ్చు. కొంతమంది ఏమంటారంటే ఓ నీతిమంతుడైతే చాలా పీస్ఫుల్ గా, నాట్ నెసెసరీ. మరణం అనేది ఎలాగైనా రావచ్చు. యాక్సిడెంట్ లో చనిపోయేంత మాత్రాన వాళ్ళు నీతిమంతులు కాదు, పాపం చేశారు, అందుకనే దుర్గతి పట్టిందని అంటామా? అలా అంటానికి వీల్లేదు. నాట్ నెసెసరీ. పడక మీద చాలా కాలం రోగి అయి ఉండి ఇబ్బందులు ఉండి బాధలు ఉండి చనిపోతే వాడేదో పాపం చేశాడు కాబట్టి అలా చాలా కాలం పడక మీద ఉన్నారని అట్లా అంటానికి వీలేదు. అటువంటి యాడ్ స్టిక్స్ మనకు మనకు తెలియవు. వీ డోంట్ నో. గాడ్ హెస్ హిస్ ఓన్ వేస్. గాడ్ హెస్ హిస్ ఓన్ వేస్. మరణం తప్పించుట ఆయన వశం. ఎప్పుడైనా మరణించవచ్చు. నా పాయింట్ ఏంటంటే నీ జీవితంలో కానీ నా జీవితంలో కానీ దేవుడు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకారులు, విచిత్రమైన కార్యాలు ఎన్ని చేశాడు. టెల్ మీ వాట్ ఈస్ ద రిజల్ట్, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ఇట్. మనం కూడా వీళ్ళలాగా మనం చేస్తున్నామా? వీళ్ళని బట్టి ఎలా చేస్తున్నామా? ఈయన ఏం చేశాడు చూడండి. 48 వచ్చాయి, 49 వచ్చిన అందుకు ఆ ప్రధాని ప్రభువ నా కుమారుడు చావక మునిపే రమ్మని ఆయన్ని వేడుకున్నాడు. ఇప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? సర్లే పద అని చెప్పేసి ఇంటికి వెళ్లకుండా ఏమన్నాడు? సరే నీ వెళ్ళుము, నీ కుమారుడు బతికున్నాడని ఆయనతో చెప్పంగా 50 వచ్చిన బ్యూటిఫుల్ వర్డ్స్ అక్కడ ఏమన్నాడంటే యేసు తనతో చెప్పిన మాట నమ్మిపోయాను. నమ్మాడే. ఏమని నమ్మాడు? ఎస్, ఎస్ ప్రభు వెళ్ళమన్నాడు, నీ కుమారుడు బ్రతికున్నాడు చెప్పాడు. ఆయన ఆయన మాటల్లో ఆ శక్తి ఉంది. ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. ఆయన మాట ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది అని వెళ్ళాడు. ఏం జరిగింది? 53 వచనంలో నీ కుమారుడు బ్రతికున్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని తన తండ్రి తెలుసుకున్నాడు గనక అతడును అతడి ఇంటి వారందరూ నమ్మిరి. హియర్ ద పర్పస్ ఇస్ అకంప్లిష్డ్. సూచక రేఖ ముఖ్య ఉద్దేశం ఏంటి? అతడు అతని ఇంటి వారికి క్షేమం కావాలి, ఎడిఫికేషన్ కావాలి, వాళ్ళు మేలు పొందాలి. వాళ్ళు ఈ సూచక్రియల వలన వాళ్ళ ఇల్లంతా కూడా ఆనందంతో నిండుకునింది. చచ్చేవాడు బతికాడు. ఇది దేవుడు. ఇప్పుడు యేసయ్యను కేవలం ఒక ప్రవక్తగా నమ్మటం కాదు, యేసయ్యను కేవలం ఒక సూచక క్రియలు, అద్భుత క్రియలు చేసే వ్యక్తిగా నమ్మటం కాదు. ఈయన సాక్షాత్తు దేవుడు, ఈయన రక్షకుడు, ఈయనే గొర్రెపిల్ల. పాత నిబంధనలో చెప్పబడినటువంటి బలులన్నీ కూడా దానికి ముంగుర్తుగా వచ్చిన వాడు ఈయనే. యెషయా గ్రంథం 53 అధ్యాయం ఏ ట్రూత్ అయితే చెప్తుందో ఆ ట్రూత్ ని పాత నిబంధనల భక్తులందరూ నమ్మారు. అలాగే కొత్త నిబంధనల భక్తులు మనం వెనక్కి చూస్తున్నా, వాళ్ళు ముందు చూస్తున్నారు. అంతే తేడా. అల్టిమేట్లీ రక్షణకు ఒకే ఒక పద్ధతి ఏమిటి అంటే విశ్వాసము ద్వారా, క్రియల ద్వారా కాదు. క్రీస్తునందు మాత్రమే, ఇంకా ఎవ్వరి వల్ల కాదు. కృప చేత మాత్రమే. మన మెరిట్స్ ఏమీ లేవు. 3 విషయాలు: విశ్వాసము ద్వారా, కృప చేత, క్రీస్తునందు మాత్రమే. దీస్ త్రూ థింగ్స్ ఇంకా కలపాలంటే ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. 5వది ఇంకా కలపాలంటే ఈ ట్రూత్ అంతా కూడా లేఖనాల ద్వారా వివరించబడాలి.
దాన్ని స్కాలర్స్ లేక టెక్నికల్ గా థియలాజికల్ గా చెప్పాలంటే లేఖనాల ద్వారా మాత్రమే, విశ్వాసం ద్వారా మాత్రమే, కృపచేత మాత్రమే, దేవుని మహిమార్థమే మాత్రమే. సో ఫైవ్ ఫైవ్ సోలోస్ అంటారన్నమాట. సోలో స్క్రిప్చూరా అంటారు, అంటే లేఖనాల ద్వారా మాత్రమే. సోలో ఫీడే అంటే విశ్వాసం ద్వారా మాత్రమే. సోలో గ్రేషియా అంటే కృపచేత మాత్రమే. ఎనివే అవన్నీ నేను మరలా లాటిన్ లో చెప్పబడిన మాటలు థియలాజికల్ గా మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగుతుంది, మనకు క్షేమం అంటే మనకు స్వస్థత కలుగుతుంది, మనం బాగుపడతాము, మనం మేలు పొందాం. క్షేమం అనే పదం యాక్చువల్గా టెక్నికల్ వర్డ్, ఎడిఫికేషన్ అంటారు ఇంగ్లీష్ లో. మనం ఎడిఫై అవ్వాలి, అది ఏ కోణమైనా అవ్వచ్చు. అది స్వస్థత పొందడం ఎడిఫికేషన్ లోని ఒక భాగం అన్నమాట. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ జీవముల దేవుడు, ఈ జీవముల ప్రభువు, ఈ సృష్టికర్త అయిన వాడు సెలవులో మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టి మృత్యుంజయుడి తిరిగి లేచినటువంటి ఈ దేవుడు నీ దేవుడుగా అయ్యాడా, నీ ప్రభుగా అయ్యాడా, నువ్వు నమ్ముకున్నావా, నువ్వు విశ్వసించావా? అది ఇవాళ బైబిల్ స్టడీలో చాలా ప్రాముఖ్యం. ఇది జరగకుండా మీరు ఏం చేసినా కూడా మీరు ఆధ్యాత్మిక జీవితంలో మొట్టమొదటి మెట్టు ముగించలేదు అని అంటారు. ఫస్ట్ బిగినింగ్, స్టార్టింగ్ పాయింట్ ఏంటిదంటే రక్షణ. విశ్వాస జీవిత యాత్రలో మొట్టమొదటి మెట్టు ఏమిటి అంటే మారు మనసు పొందుట, తిరిగి జన్మించుట, పాప క్షమాపణ పొందుట, ఓకే, రక్షణ పొందుట. ఇవన్నీ పర్యాయ పదాలే, ఇవన్నీ పర్యాయ పదాలే. ఇక్కడతోనే మన విశ్వాస జీవితం అనేది ప్రారంభమవుతుంది. ఇది అవ్వకుండా మనం ఏం చేసినా ఉపయోగం లేదు. మందిరం కట్టడానికి కొన్ని లక్షలు మీరు పెట్టుబడి పెట్టిన ఉపయోగం లేదు. దేవుని సేవ కోసం మీరు ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి దేవుని మందిరాల్లో వంటలు చేసినా, దేవుని మందిరం అంతా ఊడ్చి శుభ్రం చేసి, లేక దేవుని సేవకుల పరిశుద్ధుల పాదాలు కడిగి వాళ్ళకి భోజనాలు పెట్టి మీరు ఎన్నన్నా చేసుకోండి, రక్షించబడకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. ఇంకొక మాటలు చెప్పాలంటే, బ్యాంక్ లో మీరు అకౌంట్ ఓపెన్ చేయాలి. అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాతనే అప్పుడు బ్యాంక్ లో మీ అకౌంట్ లో డిపాజిట్ చేసి మీ నెత్తి మీద అంటూ కొంత ఫ్రూట్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది మనం ఈ పాయింట్ నేర్చుకుంటాం. ఆ తర్వాత నాలుగో భాగంగా ఇప్పుడు యెరూషలేములో యూదులు, మనం ఏం చేసాము, ఈ రెండవ భాగం సెకండ్ పార్ట్ లో పబ్లిక్ మినిస్ట్రీని కూడా మనం కొన్ని భాగాలుగా చేయడం జరిగింది. మొదటి 3 భాగాల్లో సమరయలో ఆయన ఏం చేశాడు, గలిలయలో ఏం చేశాడు మనం చూసాము. నాలుగో భాగం ఏంటంటే యెరూషలేములో యూదయలో ఆయన ఏం చేశాడు అనేది మనం చూడొచ్చు. ఈ 5వ అధ్యాయంలో మనకు కనీసం 2 ప్రాముఖ్యమైన సంఘటనలను మనం చూస్తాం. మొదటి 18 అధ్యాయాల్లోనేమో యేసుక్రీస్తు చేసినటువంటి సూచక్రియ. అగైన్ సూచక క్రియలు 7 ఉన్నాయి. ఆ 7లో ఇదొకటి అన్నమాట. యేసుక్రీస్తు పబ్లిక్ మినిస్ట్రీలో 7 గ్రేట్ ఐయామ్ ఒకటిను, తర్వాత 7 సూచక క్రియలు ఒకటిను, ఆ తర్వాత మరికొన్ని భాగాలు ఉన్నాయి. మళ్ళీ మీకు ఆ వివరణ మీకు ఒక క్యాటలాగ్ పెడతాను, మీకు అర్థమవుతుంది. సో బెతెస్దాలో ఒక కోనేరు ఉంది. ఆ కోనేరులో యేసు ప్రభు ఒక వ్యక్తిని స్వస్థపరిచాడు. 37 ఇయర్స్ నుంచి అక్కడ పడి ఉన్నాడు. అది విశ్రాంతి దినం. అది మొదటి భాగం. రెండో భాగం ఏంటంటే ఈ స్వస్థత చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, జన సమూహంతో, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, యాజకులు కావచ్చు, శాస్త్రులు కావచ్చు, పరిచయులు కావచ్చు, సద్దుకాయలు కావచ్చు, తర్వాత ఇంకా ఎవరైనా హెల్లేనీయులు కావచ్చు, హేరోదీయులు కావచ్చు. సో వీళ్ళు యేసు ప్రభువును ప్రశ్నించడం, యేసు ప్రభు వారికి బోధించడం, దాని గురించిన వివరణ 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే 5, 6, 7 ఈ 3 అధ్యాయాల్లో, ఈవెన్ 8, 9 అధ్యాయాల్లో కూడా చూస్తే వ్యతిరేకత చాలా విపరీతం, అపోజిషన్ విపరీతంగా. ఈవెన్ ఆ మాటకు వస్తే ఈవెన్ 12th చాప్టర్ చివరి వరకు కూడా 5వ అధ్యాయం నుండి 9వ 12వ అధ్యాయం వరకు వ్యతిరేకత, అపోజ్ చేస్తా ఉన్నారు. యేసు ప్రభు మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఆయన చెప్పే క్లెయిమ్స్ కరెక్ట్ కాదు అన్నట్టు, ఆయన చెప్పే మాటలు కరెక్ట్ కావన్నట్టు, ఆయన చేసేది కరెక్ట్ కాదన్నట్టు ఆయన మీద చాలా ఒత్తిడి తీసుకొచ్చి బలవంతం చేసి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ఈవెన్ చంపడానికి కూడా ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు. సో ఈ హోల్ నేపథ్యంలో 5వ అధ్యాయం 2వ భాగంలో యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి ఆయన బయలుపరుచుకున్నాడు. రెండోది ఏంటంటే
ఆయన్ని ప్రేమించే వాళ్ళు, ఆయన్ని వెంబడించే వాళ్ళు ఎటువంటి మాదిరి పాటించాలి, రెండు విషయాలు మనకు చూపించాడు. 5వ అధ్యాయంలో రెండు విషయాలు మనం అర్థం చేసుకోగలము. మొదటిది ఏంటంటే యేసు ప్రభు చేసినటువంటి సూచక్రియ, దాని గురించి కొన్ని పాఠాలు మనం నేర్చుకోవచ్చు. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు జనసమూహంతో క్వశ్చన్ ఆన్సర్ నేపథ్యంలో ఆయన చేసినటువంటి టీచింగ్, ఆయన చేసినటువంటి డిస్కోర్స్ అనొచ్చు. అందులో రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఏంటంటే యేసుక్రీస్తు దైవత్వాన్ని గురించి, ఆయన దేవుడు, ఆయన మెస్సియా, ఆయన క్రీస్తు అని వారికి తెలియపరిచాడు. ఎలా చెప్పాడు అనే వివరాలు మనం చూస్తాం. రెండోది ఏంటంటే యేసుక్రీస్తు ఆయన ఒక మానవుడుగా భూమి మీద ఎలా పర్ఫెక్ట్ గా జీవించగలిగాడు, ఒక మోడల్ మనకు అక్కడ ఉంచిపోయాడు. సో మనం ఆల్రెడీ చూసాం, 7 అని చూసాం కదా, ఇప్పటి వరకు 2 అయిపోయినాయి. నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడినటువంటి సైన్స్ గురించి చూసాము. ప్రధాని కుమారుడు స్వస్థపరచబడినటువంటి ఆ సూచక్రియ కూడా చూసాం. ఇప్పుడు మూడో సూచక్రియ 5వ అధ్యాయం మొదటి 18 వచనాలలో ఒక 37 ఏళ్ల నుంచి ఒక బహుశా పక్షవాయువు అయి ఉండొచ్చేమో, లేమ్ మ్యాన్, ఒక కుంటివాడు, కదలలేని వాడు స్వస్థపరచబడిన నేపథ్యాన్ని మనం చూడొచ్చు. అయితే ఇక్కడ చూసినప్పుడు నేను చదువుతాను, మీరు ఒకసారి దయచేసి మీరు ఫాలో అవ్వండి. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను. ఏ పండుగను మనకు తెలియదు. కొంతమంది ఏమో పస్కా అంటారు, రకరకాల కొంతమంది ఏమో పస్కా కిందనే భావిస్తారు. ఇక్కడ పస్కా అని రాయబడలేదు, దానికి సంబంధించిన వివరాలు ఏం లేవు కాబట్టి ఒక పండుగ అని అంటారు. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ అ ఫెస్టివల్. యూదుల పండుగ ఒకటి వచ్చాను కనుక యేసు దేవాలయంలో వెళ్ళాడు. పండుగలు ఉన్నప్పుడు యేసు ప్రభు దేవాలయానికి వెళ్ళాడు అక్కడికి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. 3.5 years ఆయన మినిస్ట్రీ చేశాడు కదా, పబ్లిక్ మినిస్ట్రీ. అప్పుడు పండుగ నాడు దాదాపు 3 పస్కా పండుగల నాడు అక్కడ ఖచ్చితంగా ఉన్నట్టుగా మనం చూస్తుంది. 4వది కూడా అది పస్కానా లేకపోతే ఇంకా వేరేదా మనకు తెలియదు. మీకు ఆ చివరిలో దాని గురించిన వివరణ మీకు గుర్తు చేస్తాను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. సో యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర అంటే అర్థం ఏంటంటే యెరూషలేము చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారాలకు గేట్స్ ఉన్నాయి. ఆ గేట్స్ కు ఒక్కొక్క గేట్ కు ఒక్కొక్క పేరు పెట్టారు. సో ఆ పేరులో గొర్రెల ద్వారం అనేది ఒక పేరు. సో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనే ఒక పేరు, దాని పేరే బెతెస్దా. దానికి 5 మంటపాలు ఉన్నాయి. ఆయా సమయములకు దేవదూత కోనేట్లో దిగి నీళ్లు కదిలించట కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగ్రస్తుడు అలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, భుజ చేయగలవారు గుంపులుగా పడి ఉండరు. అక్కడ 38 ఏళ్ల నుంచి వ్యాధి గల ఒక మనుషుడు. ఎన్ని ఏళ్ళ నుంచి అండి? 38 ఏళ్ళు, 38 years. అబ్బా, ఇందాక 37 అని చెప్పాను, 38 years నుంచి పడున్నాడు. అంటే 38 years నుంచి వాడు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే దేవదూత ఎప్పుడు వస్తాడా అని కనిపెట్టుకోని చూస్తాను. ఎప్పుడు దేవదూత వస్తాడో ఎవరికి తెలియదు, ఎప్పుడు నీళ్లు కదిలిస్తాడో ఎవరికి తెలియదు. కానీ దేవదూత వచ్చినప్పుడు బాగా యాక్టివ్ గా అలర్ట్ గా ఉండి చూస్తున్నప్పుడు, ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్లు కదిలిస్తాడో, ఎవడైతే నీళ్ళలో దూకుతారో, ఫస్ట్ ఎవడైతే దూకుతాడో అప్పుడు వానికి మాత్రమే స్వస్థత కలిగి, అది ఎక్స్పీరియన్స్ కూడా జరుగుతుంది. దాన్నే ఆథర్ అక్కడ రాయడం జరిగింది అనమాట. 6వ వచనం, యేసు వాడు పడి ఉండట చూచి వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, అంటే యేసుప్రభు సాక్షాత్ దేవుడు కదా, హీ నోస్ ఇట్, హీస్ ఆమ్నిసియంట్, సర్వజ్ఞానం కలిగిన దేవుడు. స్వస్థపడగోరుచున్నావా అని అడిగాడు డైరెక్ట్ గా వచ్చి, స్వస్థపడగోరుచున్నావా అని అడిగా. 7వ వచనం, ఆ రోగి అయ్యా ఎస్ అని చెప్తే సరిపోద్ది కదా. స్వస్థపరగోరుచున్నావా అంటే ఆన్సర్ ఇస్ సింపుల్, ఎస్ అని అంటే అవునయ్యా నేను స్వస్థపరచబోతున్నాను అని అడిగి చెప్పింటే సరిపోయి. అలా చెప్పట్లా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు. అంటే నేను దిక్కులేని వ్యక్తి, నాకెవ్వడు లేడు. అందుకని ఇక్కడ మీకు దీని మీద పెట్టాను కొన్ని కొన్ని కారణాలు. నాకెవడు లేడు కారణాలు. ఎందుకు లేరు? నీకు స్నేహితులు లేరా? నువ్వు ఒంటరిగా ఉన్నావా? లేక నువ్వు ఇతరుల పైన నువ్వు ఆధారపడుతున్నావా? నీకేమైనా మానసిక సమస్య ఉందా? లేక నీ సోమరుతున్నావా? ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? కొంతమంది ఉంటారండి సంఘాల్లో కూడా అస్సలు ఫ్రెండ్స్ ఉండరు. ఇంకా పైపించి కంప్లైంట్ చేస్తుంటారు, నన్ను ఎవరు పలకరించరండి, నన్ను ఎవరు పట్టించుకోరండి,
నాకెవరు ప్రైజ్ రాడు చెప్పారండి. నువ్వు చెప్పరా అది ముందు? అది చెప్పరంట. వీళ్ళు చెప్పరు, అవతల చెప్పాలంట. ఎందుకు చెప్పాలి? మరి అవతల కూడా నీకులాగా అనుకుంటారు కదా. నాకెవడు లేడు. అసలు దాని గురించి ఆలోచించాలి కారణాలు. నాకెవడు లేడేంటి? నీకెవడు లేక మీ ఫాదర్ ఏమయ్యాడు? మీ డాడీ మీ మదర్ ఏమయ్యారు? మీకు సిబ్లింగ్స్ ఎవరు లేరా? అనాథగా పుట్టావా నువ్వు? నిన్ను మీ పేరెంట్స్ కానీ రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారా? పోనీ పడేసినా కానీ ఫ్రెండ్స్ అనేవి ఉంటారు కదా. ఏ బ్యాచ్ కి ఆ బ్యాచ్ ఉంటారండి. రిక్షా దొక్కే వాడికి వాడి ఫ్రెండ్స్ వాళ్ళు ఉంటారు. బెగ్గర్స్ కి బెగ్గర్ ఫ్రెండ్స్ ఉంటారా ఉండరు? అసలు ఆ మాటకు వస్తే మనుషులమైన మనం వీఆర్ కాంటింజెంట్ బీయింగ్స్ అంటారు. మనుషులమైన మనము ఒకరిపైన ఒకరు ఆధారపడే వ్యక్తులము. మనం బంధాలు కలిగినటువంటి వ్యక్తులము. అందుకనే జైలు అంటే అర్థమైందంటే నిన్ను ఎవడు చూడడు, ఎవడు నీ మాట వినడు, నీవు ఎవరిని వినలేవు, నువ్వు ఒక నాలుగు గోడల మధ్యలో ఉంటావు. అదే శిక్ష అంటే. ఏంటి శిక్ష అంటే ఏంటి? నీ ఎవరితో కలవకుండా నిన్ను ఒక్కనే ఐసోలేట్ గా పెడితేనే అదే శిక్ష. అసలు కొంతమంది ఎంత ఆనందమో అటే ఉంటారు. అసలు ఎవరిని పట్టించుకోరు, ఎవరు చేయరు. వాళ్ళ గోల వాళ్ళది. 30 something seriously wrong. You have to see a doctor. You have to see psychiatrist. నువ్వు కలవాల్సిందే. సైకియాట్రిస్ట్ ని కలవాల్సిందే. నేను ఒంటరితనం అంటే కొంతమంది ఉంటారు పిల్లలు కూడా ఎప్పుడు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ప్లీజ్ టేక్ దట్ చైల్డ్ టు ద డాక్టర్. వీఆర్ నాట్ వీఆర్ నాట్ అవర్ మేకప్ ఈస్ నాట్ లైక్ దాట్. వీఆర్ నాట్ మేడ్ లైక్ దాట్. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ కాంటింజెంట్ బీయింగ్స్. అంటే వి డిపెండ్ అపాన్ వన్ అనదర్. మనం ఒకరితో ఒకరికి లింకులు ఉంటాయి, ఒకరితో ఒకరు సంబంధాలు ఉంటాయి. గ్యారంటీ పెట్టుకోవాలి. ఎటువంటి వ్యక్తికైనా కానీ దొంగలు కూడా ఇద్దరు ముగ్గురు దొంగలు కలుపుతారండి. నాకెవడు లేడంట. ఆ మాట చెప్పేవాళ్ళు మీరు ఎవరు ఉన్నారా? నాకెవరు లేరు. ఎందుకు ఎవరు లేరు? ఉండాలి, గ్యారంటీ ఉండాలి. ఎవడో ఒకడనమ్మని నీకు ఫ్రెండ్ ఉండాలి కదా. ఒకరన్నా మేల్ కి మేల్ ఫ్రెండ్ ఉండాలి, మీ ఫీమేల్ కి ఫీమేల్ ఫ్రెండ్ ఉండాలి. ఎవరు లేకపోయినా మీ ఫాదర్ నీకు ఫ్రెండ్ అవ్వాలి, మీ మదర్ నీకు ఫ్రెండ్ అవ్వాలి, నీ ఓన్ సిస్టర్, నీ ఓన్ బ్రదర్ నీకు ఫ్రెండ్ అవ్వాలి. పక్కింటోళ్ళు వాళ్ళు వీళ్ళు కాకపోయినా కానీ కనీసం నీ ఇంట్లో నీ 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 బంధువులన్నా, నీకు సొంత వాళ్ళని నీకు బంధువులు నీకు ఉండాలి కదా, నీకు ఫ్రెండ్స్ ఉండాలి కదా. నాకెవడు లేడు ఆ మాట అనొద్దు. ఎవడు లేడు అని కనుక అంటే ఖచ్చితంగా నేనేమంటున్నానంటే ఇట్ ఈస్ అ సైకలాజికల్ డిజార్డర్. సైకియాట్రిస్ట్ ని కలవండి, సైకాలజిస్ట్ ని కలవండి, సైకియాట్రిస్ట్ ని కలవండి. దేర్ ఆర్ టూ డిఫరెంట్. సైకియాట్రిస్ట్ వేరే, సైకాలజిస్ట్ వేరే. సో క్లినికల్ సైకాలజిస్ట్ అంటారు. సో సైకాలజీలు కూడా రెండు ఉంటాయి. క్లినికల్ సైకాలజీ వేరే, జనరల్ సైకాలజీ వేరే. సో కాబట్టి అల్టిమేట్లీ మన ఆకలి అవ్వట్లేకపోవటమే రోగం. ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి టయానికి ఆకలి అవ్వాలి. టయానికి ఆకలి అవ్వాలి. ఆకలి అవ్వకపోవటమే రోగం. అలాగే ఒక మనిషి ఇతరులపైన ఆధారపడి ఎవరితో మాట్లాడు, ఎవరితో నవ్వడు, ఎవరితో చూడరు అంటే అర్థమైందంటే దేర్ ఇస్ సమ్ సైకలాజికల్ డిజార్డర్ అని అర్థం. తీసుకెళ్ళి అర్జెంట్ గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. ఒకవేళ నీకే గనక అటువంటి ఇబ్బంది ఉంటే యూ ప్లీజ్ గో అండ్ సీ అ పర్సన్. లేకపోతే నీవు బాధపడతావు, నిన్ను బట్టి నీపైన నీతో నీతో బంధుత్వం కలిగిన వాళ్ళందరూ బాధపడతారు. ఎక్కువ శాతము భార్యాభర్తల మధ్యలో వచ్చే గొడవలు ఎందుకు వస్తున్నాయి? డ్యూ టు సమ్ కైండ్ ఆఫ్ సైకలాజికల్ డిజార్డర్. అందుకని కొన్ని అందులో సైకోసోమాటిక్ కేసెస్ కూడా అంటారు. మీరు దయచేసి ఈ మాటలు చాలా సీరియస్ గా తీసుకోండి. ఎందుకు నేను ఈ మాటలు మాట్లాడుతున్నానంటే నాకెవరు లేరు అనేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ సందేశం ఏంటంటే నీకెవరు లేరా? యేసుప్రభు ఏమంటుందో తెలుసా? నేనున్నాను. నీకెవరు లేక నేను. నీకెవరు లేరని బాధపడుతున్నావా? ఓకే. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడట్లేదా? ఓకే. నీ 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 ఫీలింగ్స్, నీకున్న బాధలు ఎవరితో చెప్పదలుచుకోలేదా? ఓకే. యూ కమ్ టు క్రైస్ట్. యూ కమ్ టు క్రైస్ట్. నాకెవడు లేడంటున్నావా? ఎస్. యేసుప్రభు ఏమంటున్నా అంటే నేనున్నాను. ఇక్కడ జరిగింది అదే. నాకెవడు లేడు. నాకెవడు లేడు. ఈ రచయిత ఎస్ నేనున్నాను కదా నీకు అని చెప్పినట్టే నాకు ఓ, నాకు అర్థమవుతుంది. ఎందుకు అంటే వెంటనే యేసుప్రభు స్పందించి ఏమన్నాడు తెలుసా? అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడు లేడు గనుక నేను వచ్చినంతట్లో మరొకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. ఇప్పుడు యేసుప్రభు ఉండి అట్లనా, అయితే నెక్స్ట్ టైం దేవదూత ఎప్పుడు వస్తాడో నాకు నేను నీ దగ్గర ఉండి ఆయన వచ్చినప్పుడు ఫస్ట్ నేనే నీ అందులో తోసేస్తానులే అని అనలా. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? 8వ వచనం. నువ్వు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా, నీవు లేచి నీ పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా. 9వ వచనం.
వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపెత్తుకొని నడిచెను. ఈ మాట చాలా అద్భుతమైనటువంటి మాట. నీవు లేచి నీ పరుపెత్తుకొని నడుమనగానే వాడు వెంటనే స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచాడు. అంటే అర్థమైందంటే యేసు ప్రభు చెప్పినటువంటి మాటల్లో ఉన్నటువంటి అద్భుతమైన ఆ క్రియేటివ్ ఎందుకంటే యేసుక్రీస్తు సాక్షాత్తు సృష్టికర్త. ఆయన మెస్సియాగా మానవుడుగా వచ్చాడు. మానవుడుగా కనపడినంత మాత్రాన ఆయన జస్ట్ ఆర్డినరీ పర్సన్ కాదు. ఈజ్ యాక్చువల్లీ గాడ్ వాకింగ్ ఆన్ ద ఎర్త్. సో ఇక్కడికి వచ్చాడు. అదే ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు వీడు ఎత్తుకుంటూ వెళ్ళా, యేసు ప్రభు ఎత్తుకుంటూ ఆడికి వచ్చాడు. ఎంత మంచి దేవుడు. నీకెవడు లేడని ఆయనకు తెలుసు. యేసు ప్రభువే నేను ఎత్తుకుంటూ నీ దగ్గరకు వచ్చాడు. ఛీ, నువ్వు స్వస్థపరచబడబోతున్నావా అంటే దానికి తిన్నగా డైరెక్ట్ గా ఆన్సర్ కూడా ఇవ్వలేదు. బట్ స్టిల్ ఏందా నేను అడిగేదేంటి నువ్వు చెప్పేదేంటి అని కూడా అనలేదు దేవుడు. ఏమన్నాడు తెలుసా? నీ పరుపెత్తుకుని నడవనగానే ఆ వాడి ఒంటిలో వచ్చినటువంటి ఆ చైతన్యం వెంటనే వాడికి అర్థమైపోయింది. వాడు స్ప్రింగ్ లాగా లేచి ఉంటాడు. వాడు పరుపెత్తుకుని నడిచాడు. ఎందుకు ఆ మాట్లాడు పరుపెత్తుకుని నడవమనంటే మళ్ళా పరుపుతో నీకు పని లేదు. నువ్వు మళ్ళా అక్కడ నువ్వు రావాల్సిన పని లేదు. నువ్వు మళ్ళీ అక్కడ ఉండాల్సిన పని లేదు. నువ్వు భిక్షాటన వేయాల్సిన పని లేదు. నువ్వు మళ్ళీ ఇంకొకరి పైన ఆధారపడాల్సిన పని లేదు. నౌ యు ఆర్ ఇండిపెండెంట్ బీయింగ్. యూ కెన్ యాక్టివ్లీ యూ కెన్ వర్క్ హార్డ్, యూ కెన్ లివ్, యూ కెన్ ఎర్న్ ఆఫ్ యువర్ ఓన్. నీ పరుపెత్తుకున్నాడు. నువ్వు మరలా దాని మీద పడి ఉండాల్సిన పని లేదు. నువ్వు మరలా జబ్బుగా ఉండాల్సిన పని లేదు. యూ కెన్ బి యాక్టివ్, యూ కెన్ బి జస్ట్ టోటలీ డిఫరెంట్. వెంటనే వాడు స్వస్థత పొంది కొంతమందికి ఏమో అట్లే ఇప్పుడు ఇప్పుడు చాలా చాలా ఇటువంటి కేసులు మనం చూస్తున్నాం. సిగ్నల్స్ దగ్గర వాడికి అన్ని కాళ్ళు బాగానే ఉంటాయి, కానీ ఆ కాళ్ళన్ని కట్టేసుకొని అసలు బయటకు చూడంగానే ఒకటే కాలు పనిచేస్తున్నట్టుగా డ్రామా ఆడతారు. చాలా డ్రామాలు ఉన్నాయి. చాలా చాలా డ్రామాలు ఉన్నాయి. ఎందుకంటే వీడియో క్లిప్లు అవి బయట పెట్టిన వీడియో క్లిప్ మనం చూస్తే అసలు భిక్షమెత్తుకునే వాళ్ళకి వెయ్యాలంటే కూడా మనసు వచ్చక అంత వేషధారణ, చీటింగ్ అన్నమాట. అదొక పెద్ద దందా. నేను విన్నాను అటువంటి సంగతులు. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ, బట్ అది కరెక్టే అవడానికి అవకాశం ఉంది. నీ పరుపెత్తుకున్నాను మళ్ళీ ఆడే ఉండొద్దు, మళ్ళీ అక్కడే ఉండొద్దు, మళ్ళీ స్టైల్ కొట్టొద్దు, మళ్ళీ వేషధారణ వేయొద్దు, మళ్ళా యు మస్ట్ చేంజ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ట్రాన్స్ఫర్మేషనే. జీవము నీలోనికి వచ్చిందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నివసిస్తున్నా అంటే నువ్వు నూతన సృష్టిగా చేయబడ్డావంటే మళ్ళా నువ్వు పాత బతుకు ఉండాల్సిన పని లేదు. పాత స్థలం దేర్ మస్ట్ బి ఏ సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్, డైమెట్రికల్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. క్రీస్తునందు వాడు నూతన సృష్టి అంటే నూతన సృష్టి. పాతవి గతించిన ఎదుగో సమస్తం కొత్తవాయన. నీ ఆలోచనలు మారాలి, నీ ఫ్రెండ్స్ మారాలి, నీ ఇష్టాలు మారాలి, నీ కోరికలు మారాలి, నీ ప్రయారిటీస్ మారాలి. దేర్ మస్ట్ బి సీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. 14 వచనంలో యేసుప్రభు చెప్పినటువంటి మాట చూడండి. 5వ అధ్యాయం 14వ వచనం. తర్వాత యేసు దేవాలయంలో వాడిని చూసి వాడు ఎక్కడికి వచ్చాడు? దేవాలయానికి వచ్చాడు. నా ఎక్కడ ఉన్నాడు? ఒకప్పుడు బెతెస్దా కోర్నేరులో ఉన్నవాడు ఇప్పుడు దేవాలయంలో కనపడుతున్నాడు. హి హాజ్ అ గ్రాటిట్యూడ్ హార్ట్ టు వర్షిప్ గాడ్. దేర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ హిస్ లైఫ్. వాడు దేవాలయంలో కనపడుతున్నాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే ఆయన హెచ్చరిస్తున్నాడు. ఏమని హెచ్చరిస్తున్నాడు? తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి ఇదిగో స్వస్థత నొందుతివి అంటే వాడు బెడ్ మీద పరుచుకొని మళ్ళా వాడు అదే పోర్ పూర్ మీ ఐఆమ్, నాకు ఎవడు లేడు, నాకు భిక్షం పెడతారా అని ఈజీ ఈజీ గోయింగ్ లైఫ్ గురించి తను చూసుకోకుండా దేవాలయంలో కనపడుతున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. అక్కడ సాక్ష్యం చెప్పింటాడు. ఏమో 38 ఏళ్ళ నుంచి ఉన్నాను సార్ అక్కడ, యేసు ప్రభు వచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడని దేవుణ్ణి ఎంత ఆరాధిస్తున్నాడో, దేవుణ్ణి ఎంత పూజించుకొని ఆడుతున్నా నాకు తెలియదు. అయితే యేసు ప్రభు ఆయనకి ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే ఇదిగో స్వస్థత నొందుతుంది, మరి ఎక్కువ కీడు కలగకూడనట్లు పాపం చేయొద్దు అన్నాడు. ప్లీజ్ రిమెంబర్, నూతన సృష్టిగా చేయబడిన తర్వాత పాపం చేస్తే కీడు ఎక్కువ. మరి యేసుప్రభు శిలువలో నా పాపం కోసం పరిహారం చేశాడు కదా, పాతదంతా ఒక్క స్ట్రోక్ లో పోయింది. రక్షించబడిన తర్వాత, తిరిగి జన్మించబడిన తర్వాత ఇది పాపము అని పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా నీకు ట్రూత్ అర్థమయ్యేటట్టుగా చేసిన తర్వాత మరలా ఆ పాపాన్ని కనుక నువ్వు బుద్ధిపూర్వకంగా చేస్తే డెఫినెట్లీ యూ విల్ పే ఫర్ ఇట్. అది యేసుప్రభు చెప్తున్నాడు. నువ్వు స్వస్థత పొందావు, మరలా నీకు కీడు కలగకున్నట్లు నువ్వు పాపము చేయొద్దు అని అన్నాడు. అయితే ఇక్కడ ఏమైంది 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున
యూదులు యేసును హింసించిరి. అబ్బా, యేసును హింసించారంట. ఏ కోణంలో హింసించారో నాకు తెలియదు. ఏ కోణంలో హింసించారో నాకు తెలియదు. 18వ వచనం, ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమే కాక దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తన్ను దేవునితో సమానుడిగా చేసుకున్నాడు గనక ఇందు నిమిత్తం యూదులు ఆయనను చంపవాలని మరీ ఎక్కువగా ప్రయత్నం చేశారు. దీని గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చూడడానికి మనం ప్రయత్నం చేద్దాము. యేసుక్రీస్తు తన దైవత్వాన్ని గురించి 5వ అధ్యాయంలో 2వ భాగంలో ఏం చెప్పాడో, మాదిరిగా ఉండే నేపథ్యంలో ఏం చెప్పాడో నెక్స్ట్ క్లాస్ లో దేవుని చిత్తమై ఆయన రాకడ ఆలస్యమై ఇంకా సజీవ లెక్కలో చేర్చబడితే మనం స్టడీ చేసుకుందాము. ఇప్పటికైతే ఇంతటితో మనం క్లోజ్ చేద్దాం. నా టైం వచ్చింది, నాకు ఇంకో 2 మినిట్స్ ఉంది. అయితే యేసు ప్రభు మత్తయి సువార్త 12వ అధ్యాయము 7-8 వచనాలు అంటాడు, మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు. అసలు విశ్రాంతి దినం గురించిన అవగాహన వీళ్ళకి లేదు. అసలు విశ్రాంతి దినం ఎందుకు పెట్టాడు? ఈ విశ్రాంతి దినం గురించిన అవగాహన ఆదికాండం 2వ అధ్యాయంలో మొదలైంది. ఆయన 7వ దినాన ఆశీర్వదించాడు. ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరిచాడు. ఈ సాంక్టిఫైడ్ ఇట్. దాన్ని పదాజ్ఞల దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఏమన్నాడంటే, ఆ రోజు నువ్వు ఏ పని చేయటానికి వీల్లేదు, ఏ పని చేయటానికి వీల్లేదు అంటే అంతే చెప్పాడు. కానీ లేవికాండం 23వ అధ్యాయంలో దాని గురించిన వివరణ ఇచ్చినాడు. అది చెప్పేసి నేను మీకు క్లోజ్ చేస్తాను. విశ్రాంతి దినం గురించినటువంటి ఒక సరైన అవగాహన మీకు అర్థం అవ్వాలంటే లేవికాండం 23వ అధ్యాయంలో పండుగల గురించినటువంటి వివరణ మాట్లాడుతూ అక్కడ సబ్బాతు దినం గురించి లేక 7వ దినం గురించి వివరణ అక్కడ చెప్పడం జరిగింది. 6 దినాలు పనిచేయాలి, 7వ దినాన విశ్రాంతి తీసుకోవాలి. ఏంటి విశ్రాంతి తీసుకోవడం అంటే? విశ్రాంతి దినం ఎందుకు పెట్టాడో నేను చదువుతాను చూడండి. లేవికాండం 23వ అధ్యాయం. మరియు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, మీరు చాటించవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడవలను. నా నియామక కాలములు ఇవి. విశ్రాంతి దినాన్ని ఏం చేయాలి? పరిశుద్ధ సంఘాలుగా కూడుకోవాలి. 3వ వచనం, 6 దినములు పనిచేయవలను, వారము వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను చేయకూడదు. మీ సమస్త నివాసముల యందు అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. సో దేవుడు ఏం చేశారంటే 6 దినాలు పని చేసుకో, 7వ దినాన్ని మాత్రం నువ్వేం చేయాలంటే యూ స్పెండ్ టైం విత్ మీ అంటాడు. అరే ఇప్పుడు 10 నిమిషాలు కాగానే గడియారం చూస్తున్నారు, గంట కానీ ద హోల్ డే ఇస్ సపోజ్ టు బి ద లార్డ్స్ డే. దాన్ని ద లార్డ్స్ డే అంటారు, యెహోవా దినము, విశ్రాంతి దినము. అయితే యేసుక్రీస్తు పునరుద్ధానుడే తిరిగి లేచిన తర్వాత శిష్యులు ఏం చేశారంటే, ఇప్పుడు విశ్రాంతి దినం కాదు, పునరుద్ధాన దినం చాలా ప్రాముఖ్యమైంది. ఈ పునరుద్ధాన దినం ప్రతి ఆదివారం నాడు పునరుద్ధాన దినంగా, అది విశ్రాంతి దినంగా, విశ్రాంతి దినం 7వ దినం నుండి దాన్ని ఏం చేశారంటే పునరుద్ధాన దినంగా ఆదివారం నాడు యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు కాబట్టి ప్రతి ఆదివారం నాడు అది ఆ దినము 10 పరిశుద్ధ సంఘముగా కూడే దినంగా మనం అపొస్తల కార్యంలో దాని గురించిన వివరణ మనం చూడగలం. సో ఇప్పుడు విశ్రాంతి దినము అనేది సబ్బాతు దినము అనే పదం మనం మాట్లాడకుండా పునరుద్ధాన దినము అని అనాలి. పరిశుద్ధ సంఘాలుగా కూడుకునే దినాలుగా ఉండాలి. ప్లీజ్ రిమెంబర్, ద లార్డ్స్ డే ఈస్ ద డే వీఆర్ సపోజ్ టు స్పెండ్ టైం విత్ గాడ్. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆ దినము దేవుని అంటే అట్ ద సేమ్ టైం విశ్రాంతి కూడా తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి. అందుకని ఇలా చేయొచ్చు. అందుకని ఈ స్కాలర్స్ ఏమంటారంటే అట్లీస్ట్ ఒక దేవుని సన్నిధిలో దేవుని ప్రజలుగా సంఘాలుగా కూడుకొని ఒక 3 అవర్స్ లేక 4 అవర్స్ మనం స్పెండ్ చేసి మిగిలిన టైం ఏం చేయాలంటే భార్య పిల్లలతో కలిసి చక్కగా భోంచేసుకొని బాగా విశ్రాంతి తీసుకోవాలి. కనీసము వారానికి మామూలు రాత్రుల్లో పడుకునే నిద్రతో పాటు కనీసం ఒక 1 అవర్, ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకోవాలి. బాడీకి రెస్ట్ ఇవ్వాలి. అటు పురుషులకు రెస్ట్ ఉండాలి, స్త్రీలకు రెస్ట్ ఉండాలి. అందుకనే స్త్రీలు కూడా కొన్నిసార్లు మేము సండే మార్నింగ్ మేము ఏం చేస్తామంటే బ్రేక్ఫాస్ట్ బయట నుంచి ఆర్డర్ చేసి తెచ్చుకుంటాం. ఒక్కోసారి సండే పని కాకుండా సండే కోసం అంతకు ముందు రోజే మొత్తం ఏమేమి తయారు చేసుకుని ఫ్రిడ్జ్ లో పడేసుకొని మళ్ళీ మైక్రో ఓవెన్ లో దాన్ని వేడి చేసుకుని మేము తినేస్తాం. లేదా బయట నుంచి ఆర్డర్ పెట్టి తెచ్చుకుంటాం. ఆ సిచ్యువేషన్ బట్టి, అనుకూలతను బట్టి, పరిస్థితులను బట్టి, అవసరతను బట్టి మనం చేస్తాం. కాబట్టి అక్కడ పురుషులకు విశ్రాంతి కావాలి, స్త్రీలకు విశ్రాంతి కావాలి. కానీ కొంతమంది ఏం చేస్తారంటే 6 దినాలు పని చేస్తారు, 7వ దినాలు ఓవర్ వర్క్ చేస్తారు. నేను అట్లా చేశాను. ఐ డిడ్ ఫర్ సెవరల్ ఇయర్స్, ఐఎమ్ పేయింగ్ ఫర్ ఇట్ నౌ.
ఇప్పుడు ఇదివరకులాగా కాకుండా. ఎందుకంటే శరీరానికి దేవుడు నిర్ణయించినటువంటి ఒక పద్ధతిని మనం ఎప్పుడైతే పాటిస్తామో డెఫినెట్లీ దాని కాన్సిక్వెన్సెస్ వేరే ఉంటాయి. దేవుడు చెప్పిన మాట అది సేవనే అవ్వచ్చు, మినిస్ట్రీ కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు. అందుకని నా 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 సలహా, నా అనుభవంతో నేను చెప్తున్న సలహా ఏంటంటే, మీరు ఎంత అద్భుతమైనటువంటి పరిచారం చేసి సేవ చేసి మీరు అయితే అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా వారానికి ఒకసారి కనీసం కొంత రెస్ట్ తీసుకోవాలి. యేసుప్రభు శిష్యులతో అన్నాడు, వాళ్ళు తినటానికి కూడా ప్రైవసీ లేకుండా ఉంటే మీరు పక్కకి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకోండి అని యేసుప్రభు చెప్పాడు. మీకు తర్వాత దాన్ని నేను చూపిస్తాను. సో కాబట్టి ఇప్పుడు ఇవాళ విశ్రాంతి అంటే మొదటి సూచక్రియ గురించి మాట్లాడినప్పుడు అటు స్వస్థత పొందిన ఎందుకు స్వస్థత గురించినటువంటి వివరాలు మనం చూసాము. అయితే నాకెవరు లేరు అంటే అన్న దాని గురించి మనం చూసాము. స్వస్థపరిచినప్పుడు నీ పడక ఎత్తుకొని నువ్వు నడవమన్న మనం చూసాము. వాడు దేవాలయంలో కనపడ్డాడు. పాపం చేస్తే మళ్ళా నువ్వు క్రయం చెల్లించాల్సి వస్తుంది అని అన్నాడు. అది విశ్రాంతి దినానికి యేసు ప్రభు హీఈస్ గాడ్. దేవుడు ఒక పర్పస్ తో విశ్రాంతి దినం ఇచ్చాడు. దాన్ని పరిచయులు, శాస్త్రులు, సద్దుకేలు ఏం చేశారంటే రిచువలిస్టిక్ గా చేసి ఈయన ఇది పాటించడం లేదు కాబట్టి ఈయన దేవుడు కాదు, ఈయన ఇది పాటించడం లేదు కాబట్టి అని వాళ్ళు యాక్చువల్ గా లేఖనాల్లో యేసుప్రభు దేవుడు పెట్టిన ఉద్దేశం ఒకటి, వీళ్ళు దాన్ని మిస్యూజ్ చేసి దాన్ని దాన్ని కూడా దేవునిగా గుర్తించకుండా చేయటం అనేది చాలా దారుణమైన సంగతి. సో నా టైం ఏంది, నేను క్లోజ్ చేస్తాను. ఇవాళ మనం ఇంతవరకు మనకు చాలు. మనం ప్రేయర్ చేసుకోవాలి. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనతో ఏ మాటలైతే మాట్లాడుతున్నాడో ఆ ఆ మాట్లాడినటువంటి మాటలను బట్టి కృతజ్ఞత భావంతో, లార్డ్ థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు మీ, నువ్వు నాతో మాట్లాడేందుకు మీకు స్తోత్రములు. వాట్ ఈస్ టేక్ అవే? ఈ బైబిల్ స్టడీ ద్వారా వాట్ ఈస్ టేక్ అవే? వాట్ ఈస్ టేక్ అవే? 1 2 3 4 5 1 2 3 కనీసం 3 మాటలు ఏవైతే నీకు గుర్తుకొస్తాయో అదొక్కసారి మీరు రీక్యాప్ చేసుకోండి. రీక్యాప్ చేసుకున్న తర్వాత మనం ప్రార్థన చేసుకోండి. దయచేసి కళ్ళు మూసుకోండి. మేబీ ఒక్క నిమిషం ఖాళీగా మనం కాస్త అట్లా దేవుని సన్నిధిలో మౌనంగా గడుపుదాము. సో దట్ విన్న వాక్యము ఫలించినట్లుగా దేవుడు దాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.